కొద్ది సమయం దేవుని యొక్క మాట యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఆ రీతిగా కొనసాగించుకుంటున్నామో లేదో పరీక్షించుకుంటూ జాగ్రత్తగా దేవుని యొక్క మాటలోనికి మనం వెళ్ళటానికి సిద్ధపరచబడదాం. మనము ప్రతి మంగళవారం నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనము ఏ రీతిగా జాగ్రత్త కలిగిన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ దినము రెండవ భాగంగా మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 4:24. మీరు ఏమి వినుచున్నారో మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎలాంటి కొలతతో మీరు కొలుసుకుంటున్నారో మీకు అలాంటి కొలతతోనే తిరిగి కొలవబడుతుంది. జాగ్రత్త. ఏంటి? వినటానికి కొలుసుకోవటానికి మధ్యలో ఉంది. అంటే వినే విషయాలు సరిగ్గా లేకపోతే నువ్వు పొందుకునే విషయాలు కూడా రావు. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కానీ, దేవుని మాటలు వినేటప్పుడు కానీ, ఆయా ప్రదేశాలలో దేవుని యొక్క వాక్కు వినటానికి వెళ్ళబడినప్పుడు కానీ, ఏ చెడ్డ ఆలోచనతో నువ్వు దేవుని మాటను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత చెడ్డదే నువ్వు పొందుకుంటావు. దేవుని మాట నా కొరకు, నేను పని చేసుకోవటం కొరకు, నా బ్రతుకుని మార్చుకోవటం కొరకు అని నేను విన్నాను అనుకోండి, దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు. నేను ఏదేదో వినేస్తే నాకు అదేదో వచ్చేస్తుంది అనుకుని వచ్చావు అనుకోండి, దురాశకు వచ్చిన ప్రతిఫలం ఆశ వస్తుందా, దురాశ వస్తుందా? అదే వస్తుంది. కాబట్టి దేవుని మాట వినేటప్పుడు చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, జ్ఞానంగా వినటం నేర్చుకోవాలి. అది ముఖ్యమైనటువంటి అంశం. మరి దేవుని సంగతులు వినటానికి మనం గనక ఇష్టపడకపోతే దానిలో శోధించబడతామనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుని సంగతులు వినటం ఎలా అనే విషయాల్లో మొట్టమొదటిగా నీవెక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని సంగతులు బోధకులు కానీ, సేవకులు కానీ, కాపరులు కానీ, ఉపదేశకులు కానీ వారు బోధించేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా కూడా తప్పుడు విషయాలు, బైబిల్లో నుంచి విషయాలు ఎవరైనా మాట్లాడినా కూడా మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. బెరయా అనేటువంటి సంఘస్థులు చాలా పేదవాళ్ళు అయినప్పటికీ విశ్వాసం విషయంలో వాళ్ళు వాక్యాన్ని చెక్ చేసుకుని దాని ప్రకారం ఉందా లేదా అనేది పరీక్షించుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో మనం నిలబడాలి. ఈరోజు సంఘము ఎక్కడ బలహీనపడిందంటే ఆశీర్వాదాలు మీరు ఎలా పొందుకోవచ్చు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరు ఏం చేయాలి అని చాలా విషయాల్ని మనం మాట్లాడుకుంటున్నాం, చూస్తూ ఉన్నాం, చెప్తూ ఉంటున్నారు. వాళ్ళు అలాంటి దగ్గరికి ఎక్కువ వెళ్తూ ఉన్నాం. ఆశీర్వదించబడటం ఎలా అనేది ఇది దేవుని యొక్క బోధ కాదు, అది దేవుని సంగతులు కాదు. ఆశీర్వాదాల కొరకు నువ్వు యేసు ప్రభువుని పట్టుకుంటే నీ జీవితంలో వచ్చినటువంటి ఆశీర్వాదం సాతాను నుంచి వచ్చింది కానీ దేవుని నుంచి వచ్చింది కాదు. సాతాను నుంచి వచ్చిన దాని యొక్క బలహీనత నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తావు. ఆ రకమైనటువంటి ఆశీర్వాదం ఎప్పుడూ కోరుకోకండి. ఆ ఆర్థిక సంబంధమైన విషయాల విషయంలో ఎప్పుడూ కూడా యేసు ప్రభు దగ్గర మీరు మొర్ర పెట్టకండి. ఆర్థికమైన ఆశీర్వాదాలు పొందటం ఎలా అని చాలా రకాల ప్రసంగాలు, చాలా రకాల పుస్తకాలు, చాలా రకాల బోధలు ఉంటున్నాయి. అలాంటి పద్ధతి ఎప్పుడు కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయకండి. అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. ఒకవేళ మీరు ఆర్థికమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి మీరు పొందుకుంటున్నామని ఎవరైనా చెప్పిన మాటలు విని మీరు ప్రేరేపించబడినట్లయితే మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతో మీకు వస్తుంది. జాగ్రత్త. మీది దురాశ కాబట్టి అలాంటి పరిస్థితి వస్తాయి కానీ దేవుడు మీతో ఉండడు. మీకు ఏది కావాలి? ఆయన కావాలా, ఆయనతో ఉన్నది ఆశీర్వాదం కావాలా? చాలామంది రెండు కావాలనుకుంటారు. నీ తెలివైనోడికి తెలివినట్టే ఇస్తాడు దేవుడు. జాగ్రత్త. మంచిది. మరొక విషయంకి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. మీరు ఎప్పుడైనా దేవుని సంగతులు వినటానికి బదులుగా భక్తిగా ఉండడం ఎలా అని ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? భక్తిగా ఉండడం ఎలా, భక్తిగా ఉండి జీవించడం ఎలా అనేటువంటి విషయాలలో ఎక్కడైనా మనం వింటున్నట్లయితే అలాంటి భక్తి దేవునికి ఇష్టమైనది కాదు, అంగీకారమైనది కాదు. కారణం చెప్తున్నాను వినండి. భక్తిగా ఉండడం ఎలా అంటే ఈ వారంలో దేవుని యొక్క సంఘంలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఆయా కార్యక్రమాలకు మీరు ఖచ్చితంగా హాజరు కావాలి. హాజరైతే లాభం ఏంటి చెప్పండి. 5 రోజుల ప్రోగ్రామ్స్కి 6 రోజులకి 5 రోజుల ప్రోగ్రామ్స్ పెడితే 5 రోజుల ప్రోగ్రాంలకి నువ్వు అటెండ్ అయితే నీకు లాభం ఏంటి? ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇంతకీ 5 రోజుల కార్యక్రమాలలో నువ్వు చేసేటువంటి ఆ పేర్లు, ఏ పేర్లు పెట్టుకుని భిన్న పథకాలు నువ్వు ఉన్నప్పటికీ దేవుని మాట వినుట ద్వారా నీ బ్రతుకులో ఏం మార్పు వచ్చింది ఇది అడుగుతారు. గమనించండి. చాలా సందర్భాల్లో మనిషి ఎంత బలహీనవుతున్నాడంటే ఈ ప్యాటర్న్ నేర్చుకున్నాడు, భక్తి
తిమోతి పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 2 తిమోతి 3:5. పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారునై ఉందురు. ఆశ్రయించని వారుగా ఆఖరి రోజులకి ఎలా తయారవుతారు? వీళ్ళు భక్తిగా కనబడతారు, శక్తి అవ్వడ దగ్గర ఉండదు. ఎంతమందిని మీరు దేవుని మందిరంలోకి పరుగులు పెడుతున్న వాళ్ళని పిలిచి, సిస్టరు దయ్యం పట్టింది ప్రార్థన చేయండి అని అడగండి. ఏది నేను చెప్పిన 5 రోజుల ప్రోగ్రాంలకు వెళ్ళే వాళ్ళని, ఏమండి ఇదిగో జబ్బు పట్టింది, క్యాన్సర్ వచ్చింది, తగ్గట్లేదు, దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేయండి అని పిలవండి, ఎంతమంది లెగుస్తారు? ఏ కార్యక్రమాల్లో చూసినా విపరీతమైన తండోపుతండాలుగా జనాలు కనపడతారు, కానీ ఎవ్వడికి దేవుని యొక్క శక్తి ఏంటో తెలియట్లేదు, వాక్యం యొక్క శక్తి తెలియట్లేదు, ఆ శక్తితో నిలబడలేకపోతున్నారు, శక్తి బలహీనులమైపోతున్నారు. కారణం ఏంటంటే భక్తిని నేర్పుతున్న సంఘాలలో నువ్వు ఉన్నట్లయితే అది మనుషుల సంగతులు, దేవుని సంగతులు కావు. ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చేసేయాల్సిందే. అది ఏ చర్చ అయినా అవ్వచ్చు, అది చాలా పెద్ద చర్చ, చిన్న చర్చ, పెద్ద పెద్ద బిల్డింగ్ల, అసలు ఏమి సంబంధం లేదు. భక్తి నేర్పే పద్ధతిలో ఉండకూడదు, దాని శక్తిని నేర్పాలి. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు ఏమవ్వదండి ఆ మాట చెప్పండి అది అయిపోద్ది అని చెప్పాను అన్నాడు. అలా చెప్పకండి బాబు అన్నాడు. ఏమన్నా మళ్ళీ రారు మన దగ్గరికి అన్నాడు. ఏమన్నా డాక్టర్వా? ఓ పేషెంట్కి సగం రాసి ఈ మందులు కొనుక్కుని నా దగ్గరికి వచ్చాకే నేను ఎలా వాడతానో చూపిస్తాను అంటాడు డాక్టర్. కారణం ఏంటి? ఆ మందుల షాప్లో సచ్చినట్టు కొంటావని, అంతే కదా. ట్రీట్మెంటు రెండోది ఈ వాడాక వస్తే అప్పుడు రెండోది ట్రీట్మెంట్ పెడతాడు. మొదటిసారి పెట్టచ్చుగా, రెండు కాంబినేషన్ ట్యాబ్లెట్లు పెట్టచ్చుగా, పెట్టాడు. ఎందుకు? మరి నెక్స్ట్ వీక్ 500 ఎవడిస్తాడు? నువ్వే వెళ్ళాలి. పాస్టర్ వండి నీ దగ్గరికి ఒకసారి వచ్చాడంటే దేవుని శక్తి పట్టుకుని వెళ్ళిపోవాలాడు. ఎందుకు అట్లా 10 సార్లు తిప్పిస్తావు? లేదు ఇదిగో ఈ వాక్యం చెప్పండి అని అంటే నాకు నొక్కేస్తున్నాడు. అలా చెప్పకూడదు, అన్నీ చెప్పకండి. దయచేసి శక్తిని ఆశ్రయించని నీ భక్తి ఎంతో ప్రమాదకరంలో ఉంది, జాగ్రత్త. ఎలా ఉంటుందో చెప్పనా? నీకు శక్తిని ఆశ్రయించకుండా ఎలా చేస్తారో తెలుసా? మీ ఇంట్లో ఏ పని చేయాలన్నా పాస్టర్ గారికి చెప్పమని అడుగుతాడు. అది శక్తి మిమ్మల్ని ఆధారపడినవాడు. ఏ కార్యక్రమంకైనా పాస్టర్ గారు రావాలా, ఏ పనైనా ఆయనకి తెలియాలా, ఏమైనా ఆయనకి చెప్పాలా. ఆఖరికి వాళ్ళు ఇటుకలు కొనుక్కుందాం అనుకుంటున్నారు ఇల్లు కట్టించుకోవడానికి, అది కూడా పాస్టర్ గారికి చెప్పాలా. చెప్తే అప్పుడు ఇటుకల కోసం ప్రభువా నువ్వు రిలీజ్ చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. తాళం ఈయన దగ్గర ఉందంట, పరలోకం తాళం ఈయన దగ్గర ఉందంట. ఈయన ఓపెన్ చేశాక ఆమెనన్నాక మరుసటి రోజు ఇటుకలు వస్తాయంట. అంతకుముందు నువ్వు కొన్నావా ఇల్లు కూలిపోద్ది అన్నాడు. ఏమండి నేను చెప్పేది పెద్ద పెద్ద పాస్టర్ల గురించి అండి, చిన్న పాస్టర్లు కాదు. వీళ్ళు పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళు కానీ దేవుని మాట పట్టుకుని వచ్చిన వాళ్ళు కాదు. నిన్ను బతకనివ్వరు, నీ బతుకుపాటు చేసేస్తారు. నేను పాస్టర్ల మీద కోపం చెప్పట్లా, మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తయారు చేసి దురద జోవులు కలిగిన వాళ్ళని పెట్టుకుంటారు. అది ప్రమాదం. దాని శక్తి ఏంటి? ఆడికి బలహీనత వచ్చింది అప్పుడు ఏం చేయాలి, నీకు నొప్పి వచ్చింది ఏం చేయాలి, నీకు పలానా శోధన వచ్చింది ఏం చేయాలి, ఎవ్వడు చెప్పడు. ఏం కావాలి ఫస్ట్ ఎవరికి చేయాలి? అనయ్య, అక్క, అమ్మా, అన్నయ్య ఫోన్లు. అరే నీకు ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? నువ్వు గడిచిన వారం వినుంటావు, దానికి సంబంధించి నీ ముందు టెస్ట్ ఉంటుంది, ఫాలో అవ్వు. ఇంతకుముందు ప్రసంగంలో వినుంటావు, ఇది ఇలా వస్తే ఇలా చేయాలని, ఏలో ఆ పని చేయి. శక్తిని ఆశ్రయించు, దేవుని శక్తిని సన్నగిలి చేసేయద్దు, తక్కువ చేసుకోవద్దు. పరిస్థితులు అన్నిటిలో దేవుని మాట మీద నువ్వు ఎలా నిలబడతావు చూసుకో. ప్రతిసారి దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నీ బ్రతుకులో ప్రతి నిరుత్సాహము బయటికి పోతుంది. దేవుని శక్తిని ఆశ్రయించు. ఏమండి దేవుని శక్తి ఏది ఎక్కువ ఏది తక్కువ ఒకసారి ఆలోచించుకోండి. దేనిలోనైనా దేవుడు చేయలేకుండా ఉంటాడా? దేనిలోనైనా ఆయనకి చెప్పకపోతే బాధపడిపోతాడా? ఏమైనా ఆయనకి తెలియకపోతే ఆయన వేదన పడతాడా? అలా ఏం చేయడు. కానీ ఎవరైతే ఏ సమయంలోనైతే ఆ మనుషులు ఆ రకమైనటువంటి పరిచర్యను కోరుకుంటారో అక్కడ దేవుని స్వరం వినబడదు. నువ్వు చాలా మెలకుగా ఉండాలి. మరొకసారి చెప్తున్నాడు పాస్టర్ గారు, ఏదైనా సరే ముందు మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాకే మీరు ప్రారంభించాలంటాడంట ఆయన. పాస్టర్ గారు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ప్రార్థన చేయాలి? వాళ్ళు దేవుని శక్తి మీద వాళ్ళని ప్రార్థన చేసుకొని ఇవ్వట్లేదు, వాళ్ళని ఆనుకొని ఇవ్వట్లేదు, వాళ్ళని ఆధారపడని ఇవ్వట్లేదు. దేవునితో ఒక రాపిడి నీకుంది, నీకు ఒక అవకాశం ఉంది. దేర్ ఇస్ మధ్యవర్తి, ఎవడు లేడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయనేమో ఆ మధ్యలో ఉన్న తెరను చింపుకుని బయటకు వచ్చాడు. మనం వెళ్ళి తెరలు కడుతున్నాం. వెళ్ళకూడదు, మీరు వెళ్ళిపోకూడదు, మీరు చేసుకోకూడదు. మీరెందుకు అలా చేసేస్తారు? ఒక సిస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నామంటే అదేంటి మాకు చెప్పాలి కదా, మాకు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఫాస్టింగ్ ప్రేయర్లు ఇంట్లో పెట్టుకోకూడదు. ఎక్కడ గొడవండి? శక్తిని ఆశ్రయించినప్పుడు దేవుని వాక్యాన్ని ఆశ్రయించు, దేవుని మాటను చదవనివ్వు, దేవుని పని కొరకు నిలబడనివ్వు. ప్రతిదీ నువ్వు మరొకరు కంట్రోల్. జాగ్రత్త, అక్కడ దేవుని సంగతులు లేవు.
అలాంటి ప్రదేశంలో మీ తాతలు ముత్తాతల నుంచి ఆ చర్చిలో పడున్నా ఈరోజు ఆ మనవడు బోధిస్తున్నా నువ్వు తప్పుడు బోధనలో నిలబడుతున్నావు. ఏం వింటున్నావో చూసుకో. పర్వాలేదులే, ఏమవుద్దులే, ఏం అవ్వకపోవడం ఏంటి, చాలా నష్టం ఉంది నీకు. దేవుని శక్తిని ఆశ్రయించేలాగా మారాలి. భక్తిని కాదు, పైకి భక్తి వాళ్ళగా నటించడం కాదు, అన్ని ప్రోగ్రాంలకి అటెండ్ అవ్వడం కాదు, అన్ని ప్లేసుల్లోని మీటింగ్లు అనుకోవటం కాదు, అన్ని చోట్ల వాక్యమే కదా వింటున్నాం పర్వాలేదని కాదు, అన్ని వాక్యాలు మేము వివేచించగలమని చెప్పి ఎవరెవరు వింటున్నావో కూడా చూసుకో. ఏం వింటున్నావో చూసుకో. ఏమండి, నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. మా బొబ్బిలి మన రైల్వే బస్ స్టాండ్ దగ్గర కొంచెం ఇలా క్రాస్ చేసి ట్రాఫిక్ అక్కడ ఆగాను. నా ముందు ఒక లారీ ట్రాక్టర్ వెళ్తుంది. దాని మీద అనౌన్స్మెంట్ ఉంది, అమ్మా మున్సిపాలిటీ ట్రాక్టర్ మీ ముందుకు వచ్చి ఉన్నది, మీ ఇంటిలో తడి చెత్త పొడి చెత్త వేరుగా పట్టుకురండి అని చెప్తున్నాడు. రోడ్డు మీద అంటే షాపుల మధ్యలో, అంటే అది ఊర్లో తిరిగే ట్రాక్టర్ అనమాట. దానికి ఆ మైక్ పెట్టి ఉంది, తడి చెత్త పొడి చెత్త సపరేట్గా చేసినండి. ఊరు మీద చెత్త అంతా మీ ఇంట్లో వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? బాగుంటుందా? అన్ని ప్రసంగాలు నీ లోపల వేసుకున్నా కూడా అలాగే తయారవుతావు. జాగ్రత్త. నువ్వేమనుకుంటావు తెలుసా? నాకు అర్థమవుతుంది. అంత అర్థమైతే నువ్వు ఈ పాటికి బోధకురాలువో బోధకుడు అయి, దేవుని మాట నీకు నిజంగా అర్థమైతే ఈ పాటికి ప్రకటించేవాడిగా తయారైపోతావు. నీకు కాదు, దాన్ని వివేచించేస్తానంటావేంటి? చేయలే. ఊరి మీద చెత్త నెత్తి మీద వేసుకోకండి, మనసులో పెట్టుకోకండి, అవి పాడు చేస్తాయి మిమ్మల్ని. సరైన విత్తనాలు నువ్వు పెంచుకోవాలి, సరైన విత్తనాలు క్రమంగా వేసుకోవాలి, సరైన విత్తనాలకి వ్యవసాయం చేయాలి. గడ్డికి ఏమైనా చేయాలా? ఏమక్కర్లే, గడ్డి ఇష్టం వచ్చినట్టు పెరుగుద్ది, కానీ విత్తనము సరిగ్గా వేసుకోవాలి. విత్తనము మొదటి నుంచి జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఒక మొక్క వేసాను, అది ఎలా లేచింది, నేను పట్టించుకోలేదు. మొన్న వెళ్ళి చూసేటోడికి అది ఇలా సైడ్గా ఉంది. వెంటనే నాకు అమరు ఏంట్రా ఇది నువ్వు పట్టించుకోలేదు ఏంట్రా అంటే, మీరు ఎలాగే చేశారు కదన్నా అన్నాడు ఆడు. అంటే విత్తనం వేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా వేయాలక్కర్లేదా అన్నారు. రే నేను ఏదో పొరపాటు చేసి ఉంటాను, లేదు నీళ్ళు పోసేటప్పుడు అది బొల్లు ఉంటుంది, దాన్ని లేపాలి కదరా అనిసారంటే, ఏమో మీకు అన్నీ తెలుసు కదా అన్నాడు. అలాగని అనుకున్నారు నాకు చాలామంది. మీకు అన్నీ తెలుసు కదా, వాషింగ్ మిషన్ ఏ కంపెనీ కొనాలి? బైబిల్ అడగండి ఏమన్నా తెలియకపోతే, మీ విషయాలకి ఎందుకు? సో అవసరమే. ఆడి పిలిచి చెప్పాను, రే కామన్ సెన్సరా, ఏ చెట్టు ఇలా పక్కకి మొలగనకూడదురా, కట్టు కర్ర అక్కడ. అప్పుడు కర్ర వేసాడు, దాన్ని లాకెట్. మొక్కే కదన్నా, పర్లేదులేండి. కాబట్టి ప్రతి వినే మొక్కకు విత్తనము మనము జాగ్రత్తగా వేసుకోవాలి. వినేటట్టు భక్తిగా నటించడం ఆఖరి దినాలలో మనుషులందరూ చేసేటువంటి పని. సంఘానికి 100 మంది వెళ్తున్నారు, 100 మంది దేవుని ఉపదేశం వింటుంటారు. 100 మంది హృదయాలలో దేవుని మాట ఒకేలా పనిచేస్తుందా? భిన్నంగా పనిచేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఆ పనిచేసిన వాక్యం ప్రకారం నేను నిలబెట్టేలా చేస్తుందా లేదా? ఖచ్చితంగా నిలబడుతుంది, నువ్వు దాని ప్రకారం నిలబడితే. ఒక సహోదరుడు వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు నన్ను గుర్తుపట్టారా అన్నాడు. అదేటో నువ్వు ఇప్పుడు కూర్చుంటావు కదా ఎదురుగా, నా పేరు అన్నాడు. తెలీదు అన్న. అందుకే అడిగాను సార్. ఏంటి చెప్పాను, నా పేరు శంకర్రావు అండి. శంకర్రావు గారు బాగున్నారా? మంచిది సంగతులు. మీరు మీ మిస్సెస్ కూడా వస్తుంటారు కదా, ఆవిడేనా? అవునే సార్, ఆవిడే సార్. ఆవిడ పేరు తెలియదు సార్. సార్ పరిచయం చేసుకున్నాడు. ఒకసారి పిలిచి పరిచయం చేసుకున్నాడు. అతను చర్చికి వస్తూ ఆల్మోస్ట్ 2 years అయింది. 2 సంవత్సరాల నుంచి అతని పేరు కూడా నాకు తెలియదు. దానికి మీరేదో విచిత్రంగా దానికేమో ఏకలు పెక్కండి అంతవరకే వచ్చి తెలియదు అన్నప్పుడు తెలియదని చెప్పారు. అతను అంటున్నాడు, పాస్టర్ గారు 2 ఏళ్ళు అయ్యిందండి నేను మీ మందిరంలో క్రమంగా వస్తున్నాను. చాలా విషయాలు మేము ఎడిఫై చేయబడ్డాం, నేర్చుకున్నాం, బుద్ధి తెచ్చుకున్నాం, గద్దించుకున్నాం, ఇంట్లో హెచ్చరించుకున్నాం. చాలా విషయాలలో దేవుని యొక్క మాటలను బట్టి ఆదరణ ధైర్యాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు మా బ్రతుకు ఇలా మారడానికి కారణం దేవుని ఉపదేశమే సార్. చాలా సంతోషం అంటే 2 సంవత్సరాల తర్వాతైనా ఒక సాక్ష్యం చెప్పి, ఒరే నేనేదో అరుచుకుంటున్నాను అనేది కాకుండా ఆ అరుపు మాకు కూడా ఉపయోగపడిందని చెప్పే ఒక్క బలం నాకు ఇచ్చావు నాయన. ఈరోజు నాకు చాలా సంతోషంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను, నేను మాట్లాడుతున్నది జీవమేనని అనిపించింది. ఆ తర్వాత అతను అన్నాడు, ఈ 2 yearsలో నేను మీ ఇంటికి రాలేదని నీకు ఎప్పుడైనా బాధ కలిగిందా అని అడిగాను. బికాస్ 2 years స్పాన్, 2 ఏళ్ళు, 24 నెలలు, ఇక వారాలు లెక్కేసుకుంటే పిక్కలు పారిపోతాయి. ఎప్పుడన్నా బాధ కలిగిందా అని అడిగితే, మా ఆవిడ అప్పుడప్పుడు అంటది సార్ అన్నాడు. స్త్రీలు సహజంగా బలహీనలు కాబట్టి నువ్వేమంటావు? వెంటనే ధైర్యం చెప్తాను. అన్న ఏం చెప్పారు నీకు? బైబిల్ ఏం చెప్పింది నీకు? నువ్వేం వింటున్నావు? మనుషులు రావాలా, ప్రభు రావాలా? ప్రభుతో ఉండాలా, దేవునితో ఉండాలా, వాక్యంతో ఉండాలా, మనుషులతో ఉండాలా? నువ్వు ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు మనుషుల్ని? వెంటనే ఆవిడ అంటదండి, లేదండి నిజమే,
అన్నీ రాకపోయినా పర్లేదు, మనకి ఏం కావాలో వారం వారం దేవుడు చెప్తుంటే ఇంకేం కావాలి? ఎగ్జాక్ట్ డాక్టరీన్ ఆఫ్ టీచింగ్ తెలిసిపోతుంది. ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు చూసుకొని. మనం ఇంట్లో ఏదో మాట్లాడుకుని వెళ్తాం, సరిగ్గా వచ్చేస్తుంటుంది అక్కడ. ఇంట్లో ఇలా తిట్టుకుని వస్తాం, ఇలా అన్నామని పదం కూడా పలికేస్తున్నాడు ఈ మధ్య దేవుడు. కాబట్టి ఇంకా అన్నీ రాక్కర్లేదండి, ఎందుకంటే వస్తే ఇంకా ఎక్కువ చూసేస్తాడేమో అని. వాళ్ళ ధైర్యం ఏంటి? 2 సంవత్సరాల తర్వాత భక్తిని నేర్పలేదు నేను, దేవుని మాటతో బ్రతికే శక్తిని నేర్పాను. ఏ రోజు ఆ కలవరంతో, ఆ వేదనతో అయ్యో నాకెందుకు, అసలు నీకెందుకు? నీకు దేవుడు నీ పరిచయం చేయడానికి సంఘం అవసరం, దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి సంఘ నాయకత్వం అవసరం, దేవుని మాట మీద నిన్ను జీవింప చేయటానికి సంఘ బోధ అవసరం, దేవునిలో నిలిచి ఉండడానికి దేవుని ఆత్మ అవసరం. ఇంకెందుకు మనుషులు మీకు అవసరం? ఎప్పుడు? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉండేటప్పుడు, నువ్వు ఏదైనా పరిస్థితుల్లో నువ్వు ఓదార్పు లేనప్పుడు నీకు సేవకుడు అవసరం. ఆ టైంలో నీకు వచ్చి నిన్ను ధైర్యపరిచి, ఓదార్చి, సంతోషపరిచి, ఏదైనా ఒక విషయాన్ని చెప్పి నిన్ను బలపరిచి వచ్చేస్తాడు. దట్స్ ఆల్. అంతకు మించి ఏమీ కూడా తీసుకోవటానికి కుదరదు. ఒకవేళ వ్యక్తులతో నువ్వు సహవాసం పెంచుకుంటే భక్తిలో నువ్వేమైనా పెరుగుతావేమో, కానీ దేవునితో పెంచుకుంటే మాత్రం శక్తిగా మారుతావు. నువ్వు అనేక మందికి పరిపూర్ణంగా మారిపోతావు. ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్త, ఎక్కడికి వెళ్తున్నావో చూసుకో. నెక్స్ట్ విషయం చెప్పాలి. చాలామంది దేవుని సంగతులను మనం వినలేని ప్రదేశాలుగా సంఘాలు మారిపోతున్న ప్రదేశంలో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వెప్పుడైనా సంఘానికి దీవెనకరంగా మారావా? దేవునికి దీవెనకరంగా మారతావా? మాట అర్థమవుతుందా? నువ్వు చర్చ్కి దీవెనకరంగా మారుతున్నావా? దేవునికి దీవెనకరంగా మారుతున్నావా? నిజం చెప్పండి, నిజం మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు ఏమి ఎక్కువ కోరుకుంటారు? ఒక పాస్టర్గా నేనేం కోరుకుంటాను మిమ్మల్ని? మీరు దేవునికి దీవెనకరంగా మారాలని కోరుకుంటానా, సంఘానికి దీవెనకరంగా మారాలని కోరుకుంటానా? మాకు ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చాడు, 3 రెక్కలకి వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు, బావ పేరు రాశాడు. నేను ఫోన్ చేశాను మొన్న, ఏంటి పాస్టర్ గారు అని. ఇంతకాలం తర్వాత ఫోన్ చేశారు, ఏంటి పాస్టర్ గారు? మీకు ఒక విషయం చెప్దామని. ఏంటనండి, మీ ఫ్యాన్ బూజు పట్టింది, వచ్చి దులుపుకెళ్ళు. ఎవరిదా ఫ్యాను? రెక్క మీద ఎవరి పేరు రాశాడు? అప్పుడు ఎవరిది? దేవుడికి ఇస్తే ఎవరిది? దేవుడిది. నువ్వు మనుషులకి ఇచ్చావు కాబట్టి ఎవరిది? మనుషులది. కాబట్టి నువ్వు ఏం చేయాల్సింది ఉంది? కాబట్టి మనుషులకు సంబంధించిన విషయాలు మనుషులుగానే చూసుకోవాలి అనే విషయం చెప్పాను. అంతేనండి. ఆయన వచ్చి, పాస్టర్ గారు పెయింట్ వేసేయమంటారా అన్నాడు. ఏ బూజు పడితే పిలిచానా? ఎందుకు? నేను అది చూడగానే అది నీ పేరు రాసింది. ఇప్పుడు మనందరం కూడా సువార్తకు వెళ్ళాలి, పులిహార తయారు చేయాలి, మధ్యాహ్నం భోజనం అవసరం ఉంది, మరి స్నాక్స్ ఇవ్వాలి, ట్రాక్స్ ఇవ్వాలి, సమర్పించుకున్న వాళ్ళు లేవండి. ఎవరు లేవాలి? అప్పుడు సంఘంలో దీవెనకరమైన ఒకడు లెగుతాడు. అనియా పులిహార నాది, అనియా పాంప్లెట్లు నావి, అనియా టీ పంచదార నాది, అనియా డేక్షా నాది, అనియా కారు నాది, అనియా ఇది నాది. సంఘానికి దీవెనకరంగా మారారా? దేవునికి దీవెనకరంగా మారారా? నీ బతుకు మారిపోవాలి. నువ్వు దేవునికి దీవెనకరంగా మారాలి. సంఘాన్ని పోషించేవాడుగా అవసరం. సంఘ అవసరతలు దేవుడు తీర్చగలిగేటట్లు దేవుడు ప్రేరేపిస్తాడు. దానికి తగ్గట్లుగా నువ్వు ఇవ్వాలి, అవసరం, మంచిది. కానీ సంఘమే ప్రేరేపించబడేలాంటి బోధ వచ్చేస్తుంది. తప్పుడు బోధ. నిజంగా దేవుడే ప్రేరేపించాడు అనుకోండి, ఎవరిస్తారు చెప్పండి? ఒక కార్యక్రమం చేయడానికి దేవుడే గనక తల పెడితే ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడు పంపుకుంటాడు. నువ్వు కాకపోతే మరొకడు వస్తాడండి, ఎక్కడి నుంచో వస్తుందండి. పరలోకపు మన్నాన్ని కిందకి తీసుకొచ్చినాడు, మధ్యవర్తి ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడా? అలాగే వచ్చి తెల్లారేపాటికి మంచు వేసుకుని మంచు మీద పడిపోతుంటుంది, అంతే. అది దేవుని పని అండి. ఒకవేళ దేవుడు ఏర్పాటు చేయకుండా నేను ఏర్పాటు చేశాను అనుకోండి, అప్పుడు అవసరతలకు ఎవరు ప్రేరేపించాలి చెప్పండి? నానే. నేను పిలవకపోతే ఎవడొస్తాడు? కాబట్టి నాన్న నువ్వురా, నువ్వులే. ఏంటి సిస్టర్ గారు ఈ మధ్య మీరేమి ఇవ్వట్లేదేంటి? సిగ్గుమాలినోడా. దేవునికి దీవెనకరంగా పెంచు నీ సంఘాన్ని. వాడు దేవునిలో నిలిచి ఉండేలాగా చేయి. వాడు దేవుని కొరకు ప్రాణం ఇచ్చేలాగా తయారు. దేవుని రోషంతో బతికేలాగా తయారు చేయి. దేవుని మాట అంటే చెవిగోసుకుని ఆసక్తితో దాని ప్రకారం చేయటానికి పరుగులెత్తేవాడిగా తయారు చేయి. అది మందిరం అంటే. అంతేగాని సంఘానికి దీవెనకరంగా మారుస్తున్నారేంటి?
మా సంఘంలో ఏదైనా మా ఎద్దులు బరువులు మోయగలిగినవి. నేను అదే చెప్పగలను, ఇంకేం చెప్పను. బరువులు మోయించడం నాకు తెలుసు. సంఘాల్లో మనుషులతో ఎలాంటి వాడితో ఏ పని చేయించాలో నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో ఆడి చేత పని చేయించాలో తెలుసు. ఆడు బాగా అలిసిపోయి మా రవిబాబు రోషిని వాళ్ళు ఆయన చక్కగా వచ్చి పడుకున్నాడు. రాత్రి 10:30 11 అయిపోయింది. వాటర్ ట్యాంక్ వచ్చింది, పెద్ద పెద్ద బిందులు ఉన్నాయి. రే వెళ్ళి లేపండి రా అన్నాను. అప్పటికి మా లీడరు మెతక, ఎవరు క్యాంప్ ఇన్ఛార్జ్ మెతక, వెళ్ళి అనియా ఎవరు లేకట్లేదు అనియా అన్నాడు. ఆ బకెట్ పట్టరా అన్నాడు. నీళ్లు పట్టుకున్నారా, లెగుస్తారా పోసేమంటారా అన్నాడు. 5 నిమిషాల్లో లేడు ఎవడక్కడ. అందరూ పక్కల నుంచి పరుగులు ఎత్తారు. పట్టేస్తామన్నయ్య, పడండి వెళ్ళి. ఎవడు పని రాది? మా ఇంట్లో పెళ్ళికి వచ్చారా నువ్వు దేవుని మందిరపు సేవకు వచ్చినాడు. పడుకోవడానికి ఎలా నిద్ర వచ్చింది నీకు? దివారాత్రాలు నేనేమి మెలుకుంటే నువ్వేమో నిద్రపోతావు ఇక్కడ. పని చేయాలి. 15 నిమిషాలు ట్యాంక్ ఖాళీ చేసి వచ్చి పడుకోమంటారా అన్నాడు. అప్పటికే ఊళ్ళంతా తడిసిపోయింది. ఏం పడుకుంటాడు చలికాలం? గజగజలాడిపోతాడు ఒక్కొక్కడు. పదండి కాసేపు ప్రార్థన చేద్దాం పదండి అంటే శ్రమపరచటం నా ఉద్దేశం కాదు, నిన్ను కఠినంగా వాడుకోవటం నా ఉద్దేశం కాదు. ఆ టైంలో దాటితే నువ్వు సోమరిపోతం అయిపోతావు. ప్రభు కొరకు ఉల్లాసంతో నీ హృదయాన్ని నీ శరీరాన్ని అప్పగించు. అవసరమైతే నువ్వు డబ్బు ఇచ్చేసి నువ్వు ఇంట్లో పడుకోమని ఎవడు చెప్పాడు? రా, నువ్వు వచ్చి పనిచేయి. డబ్బులు కాదు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్. నీ హృదయం ఇంపార్టెంట్, నీ శారీరక శ్రమ ఇంపార్టెంట్, నీ చెమట ఇంపార్టెంట్. రా, వచ్చి దేవుని కొరకు కష్టపడు. ఏదో చేయటం ముఖ్యం కాదండి. సంఘానికి ఆశీర్వాదకరంగా తయారవటం కన్నా దేవునికి ఆశీర్వాదకరంగా తయారవటం మిన్న. దేవునికి నువ్వు ఆశీర్వాదకరంగా తయారైతే నువ్వు 100 చర్చిలు కడతావు. సంఘానికి ఆశీర్వాదకరంగా తయారైతే నువ్వు ఆ చర్చిల నుంచి బయటికి వెళ్ళవు. నీ నెలనవుడా పాస్టర్ నిన్ను అక్కడే ఉంచేస్తాడు. ఎందుకో తెలుసా? చెప్తున్నాను కదా, పిల్లర్. నువ్వు పిల్లర్, మూలస్తంభం. చెప్పుకోవటానికి చెప్తూ ఉంటాడు, ఎందుకంటే నువ్వు చేతులను తీసి పెడతా ఉంటావు కాబట్టి. నీ బలహీనతే ఆ సేవకునికి, ఆ మందిరానికి బలం. దయచేసి నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని చూసి దేవునికి ఆశీర్వాదకరంగా తయారు, దేవునికి దీవెనకరంగా తయారు. ప్రతిసారి దేవుడు ఆ విషయాల్లో చాలా ఆశ్చర్యాన్ని చేస్తూ ఉంటాడు. 1 పేతురు పత్రిక 3:9. నువ్వు వింటున్న ప్రదేశం బట్టేను నువ్వు కదలకపోతే ఇంకా మోసమే నువ్వు. మా పాస్టర్ గారు ప్రతిదానికి నన్నే పిలుస్తారని సంకలు ఎత్తేస్తుంది ఒక ఆవిడ. ఇలా రా పిచ్చదనా, పిలవటం తప్పు కాదు. ప్రతిసారి నిన్నెందుకు పిలుస్తున్నాను ఎందుకు ఆలోచించు. ప్రేరేపణ నీకు ఒక్కదానికైనా వస్తుంది. ఇక లేరా మనుషులు? నువ్వు ప్రేరేపించబట్టి ఇంకొకరు ప్రేరేపించకుండా అయిపోతారు కూడా. చూడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదానికి మీరు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు కానీ కీడుకు ప్రతి కీడైనను. చాలు, ఆశీర్వాదానికి మీరు వారసులుగా ఉండడానికి అంటే ఏం చేయాలి? ఆశీర్వాదం మీ దగ్గర ఉండిపోవాలా? మీ ద్వారా అనేకులకు వారసత్వం పంచాలా? అనేకులకు వెళ్ళాలి, అనేక ప్రదేశాలకు వ్యాప్తి చెందాలి. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దీవెనకరంగా మార్చాలి. చాలా మందిరాల్లో దేవుని కొరకు బాగా ఆశీర్వదించబడ్డవారు లేక దీవించబడ్డవారు అని చెప్పేటువంటి పదాలు ఫైనాన్షియల్ మాత్రమే ఆలోచిస్తున్నారు. బహుకొద్ది సంఘాలలో వారి ప్రార్థన మీద, వారి విశ్వాసం మీద, వారి పట్టుదల మీద, వారి నిరీక్షణ మీద, వాక్యాహారము మీద, ఇతరులకు ఇచ్చే పరిచర్యల మీద బహుకొద్ది మంది నిలబడుతుంటారు. చూసుకోండి, బహుకొద్ది మంది ఉంటారు. ఎక్కువ మంది ఏంటంటే రిచ్ బ్లెస్సింగ్స్ అనేవి ఎకనామికల్ లేక ఈ ఫైనాన్షియల్ మీదే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి దీవెనలను నమ్మవద్దు. ఆశీర్వాదానికి మీరు వారసులు. వారసత్వం అంటే ఏం చేస్తుందంటే, నేను ఫాదర్ని, నా పిల్లోడు నేనేం చేస్తాను చెప్పండి, లేపుతానా లేదా? అలా మీరు అనేక మందికి ఆశీర్వాదకంగా ఉండడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. కీర్తన 21:6. 21వ కీర్తన 6వ వచనం. Psalm 21:6. నిత్య ఆశీర్వాద కారకుడుగా, నిత్యమైన ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. దేవుని యొక్క పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసా? నిత్యమైన ఆశీర్వాదానికి నువ్వు వారసుడిగా ఉండిపోతావు. నీ దగ్గరికి వచ్చి ఆగిపోదు. నీ నుంచి ఏమవుతుంది? అది కొనసాగిపోతూ ఉంటుంది. నీ ద్వారా అనేకులకు వ్యాప్తి చెందుద్ది. నీ ద్వారా దేశాలు దాటిపోతాయి. నీ ద్వారా ప్రపంచాలను దాటిపోయేలాగా దీవెనకి మారుస్తూ ఉంటాడు. ఆశీర్వాదానికి కారకులుగా మారాలి. ఇది దైవత్వము. నువ్వు సంఘము కేవలం ఒక చోట ఉండిపోవటం వల్ల ప్రయోజనకరం లేదు. ఒకవేళ ఈ ప్రదేశంలో మీరున్నారు, మిమ్మల్ని నేను ఏదైనా ఒక ప్రదేశానికి, ఒక కార్యక్రమానికో లేక ఒక నిర్వహించడానికో, ఒక ఉపదేశానికో లేక ఒక పరిచర్యకో, ఒక ధర్మము నిర్వహించడానికో మిమ్మల్ని పంపాలంటే మీరు ఎంపిక చేయబడతారా? నిన్ను ఎంపిక చేస్తాడా నీ నాయకుడు? నువ్వు పర్వాలేదు, నువ్వు లేగు అని నేను లేపుతాడా?
నువ్వు లేచి వెళ్ళండి అని మిమ్మల్ని పంపగలడా? ఈ తీసుకోవడం అలవాటైన వాళ్ళు బయటికి పంపరు. నా దగ్గరకు ఒక ఆయన వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు మా నాన్నగారు రిటైర్ అయిపోయారు, ఆ రిటైర్ అయిపోయినటువంటి దానిలో నేను కొంత భాగం దేవునికి ఇద్దామనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు నాకేమర్థమైంది చెప్పండి, మీరు చెప్పరే, మాట్లాడండి. ఒక పాస్టర్గా నేను ఏం ఆలోచిస్తాను మీకు తెలుసు, చెప్పండి. రిటైర్ అయిపోయాడు, ఏమొస్తుంది? డబ్బు, దొడ్డు వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చాడంటే ఏమి ఇస్తాడు? 1, 10, 11, 12, 20 వస్తుంది. ఇప్పుడు ప్రార్థన చేయండి అన్నాడు. నేను వెంటనే జోబులో చేతులు కట్టేసుకున్నాను. ఎందుకంటే మరి కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా. మరి ఆయన పెద్ద ఆయన, మంచి హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయ్యాడు. సో ప్రభు నీ కృతజ్ఞతలు స్తోత్రాలు అంటే అన్నాడు. మంచి అనాథ శరణాలయం కానీ వృద్ధుని శరణాలయం కానీ చెప్పండి అన్నాడు. ఇది నేను చేతులు కట్టేసుకున్నాక నాకు ఇస్తానంటున్నాడా? అడ్రస్ చెప్పమంటున్నాడా? ఇప్పుడు ప్రార్థన ఏమవుతుంది? ఇందాక నా ప్రార్థన ఏంటి, ఇప్పుడు నా ప్రార్థన ఏంటి? మారద్దా లేదా? మన హృదయం మనల్ని ఎప్పుడు మోసం చేస్తుంది. వరలా వెంటనే ప్రభు కృతజ్ఞతలు నాయనా, నా హృదయం ఆశ పుట్టక మురిపే వాళ్ళ హృదయం వాంఛన తీర్చడానికి నువ్వు నాకు సహాయం చేసావు, ఎవరికి పంపించాలి చూపించాను. వెంటనే ఒక హోమ్ కనపడింది. దేవునికి స్తోత్రం. సార్ మంచి టైంకి చెప్పారు, దేవుడు కూడా కక్క చూపిస్తున్నాడు, పలానా దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళాను. వెళ్ళాడు ఆయన. వెళ్ళిపోయి ఈయనకు వచ్చిన రిటైర్మెంట్ సొమ్ములో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేరేపించబడ్డాడంట. ఇద్దామనుకున్న భాగం కాదు, ఇంకొంచెం ప్రేరేపించబడ్డాడంట. వెంటనే వాళ్ళకి ఇచ్చేసాడు. ఇచ్చేసి వచ్చారు, మన చర్చిలో కంటిన్యూ అవుతున్నారు. వీ నెవర్ బాదర్ అబౌట్ ఇట్. ఆ తర్వాత నేను బైబిల్ కూడా చెక్ చేశాను, ఏమన్నా ఎక్కువ మొత్తం కవర్ అని కనపడద్దేమని. ఏమీ లేదు. ఆ దేవుని స్తోత్రం, కృతజ్ఞతలు చెల్లించాను, అయిపోయింది. నమ్మరే? సర్లే కానీ అయితే ఒక 6 నెలల తర్వాత ఆ పాస్టర్ గారు వచ్చారు. ఆ వృద్ధాశ్రయం నడిపిస్తున్న పాస్టర్ గారు వచ్చారు. వచ్చి, బ్రదర్ నిజంగా మీ హృదయానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేంటి సార్ అంత పెద్ద పాట, మీరెంత, మీ విశ్వాస పరిచయం ఉంది, మేమెంత? లాస్ట్ 6 months నుంచి రెగ్యులర్గా ఆయన వచ్చి మీ ఇన్కమ్ మాకు ఇచ్చి వెళ్తున్నాడు సార్ అన్నాడు. మా ఇన్కమ్ ఏముండదు సార్, అది దేవుడు తన అవసరతలు తెలుసు అందుకు ఇచ్చాడని. అంటే మీరు హెడ్ మాస్టర్ గారిని పంపారు చూసారా, ఆయన ప్రతి నెల ఆయన పెన్షన్ తీసుకున్న వెంటనే ముందు మా దగ్గరికి వచ్చేస్తున్నారు. వచ్చేసి యాక్చువల్గా అయితే అది మీ సంఘానికి చెందాల్సిన సొమ్ము, మీరు ఆయనకి కాపరి, కానీ ప్రతిసారి ఆ డబ్బు తీసుకొచ్చి మాకిచ్చి వెళ్తున్నాడు. మేము చాలా చక్కగా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ 7వ నెల రాలేదు సార్, అందుకు వచ్చాను అన్నాడు. అప్పుడు వరకు ఈ 6 నెలలు ఇక్కడి నుంచి డ్రైన్ అవుతుందని నాకు తెలీదు. ఒక నిజం చెప్పాడు, ఒక బలహీనతను చూపించాడు. నేను ఒక్క నిమిషం గుండె కలుక్కుమంది, ఎక్కడో బాధ అనిపించింది. సార్ నేను పంపించానండి, మీకెలా తెలుసు అంటే వాళ్ళు మీ పేరే చెప్పారు సార్ అన్నాడు. సరే మంచిది, ఆయన వస్తాడు, ఒక 5 నిమిషాలు ఉండండి, పరిచయం చేస్తాను. నన్ను చూస్తే గుర్తుపడతాను. ఎందుకు గుర్తుపడ్డు? 6 నెలలు సహవాసం ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతారు అన్నాడు. ఆ తర్వాత ఆ పెద్ద ఆయన వచ్చారు. నేను బ్రదర్ మీకోసం వెయిట్ చేస్తున్నారని అంటే, మీరెవరు అని అడిగిన. నా ముందు తెలియనట్టు అందరికన్నారు నటనలో ఆస్కార్లు తక్కువే. నిల్చున్నాడు. ఎవరు అని అంటే ఈయన అన్నాడు, అదే సార్ మన ఓల్డేజ్ హోము అంటే, ఎప్పుడో చూశాను కదా అంటే, అదేంటి సార్ లాస్ట్ మంత్ నుంచే రాలేదన్నాడు. ఇడు ఒప్పుకుంటున్నాడు ఏంటి, ఈయనకి అసలు కక్కేస్తాడు నిజాలు. అప్పుడు ఆయన నవ్వేసి, ఇంక రాను అన్నాడు. ఇక రాను, మీరు దాని గురించి చూడకండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చి చెప్తున్నాడు, సార్ రిటైర్ అయిపోయిన తర్వాత నేను 60,000 ఇద్దామని ఆ రోజు మీ దగ్గరికి వచ్చాను. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆ ఓల్డేజ్ హోమ్ గురించి పేరు చెప్తే మీరు ఏమీ మొహమాట పడకుండా మీరు ఒక పేరు చెప్పి అక్కడికి వెళ్ళండి అన్నారు. 60,000 రూపాయలు నేను తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత 2 లక్షలు ఇచ్చానండి ఆ రోజు అన్నాడు. ఏంటి 2 lakhs ఇచ్చారా అన్న అంటే, నాకెందుకో ఆ ప్రేరేపణ వచ్చింది సార్. అక్కడికి వెళ్ళాక ఏం చేసుకుంటాను, నేను ఒక్కడనే, మా ఆవిడ కూడా లేదు అనుకుని 2 లక్షలు ఇచ్చాను, ఆ ఓల్డేజ్ హోమ్కి ఇచ్చాను. ఎవ్రీ మంత్ నేను అతనికి ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా చాలా ఎక్కువ. చూసారా, 1 నెల ఆపేటోడికి మీ దగ్గరికి వచ్చాడు,
ఏమైనా చెప్పాడా నా గురించి అన్నాడు. నువ్వే చెప్పావు అన్నీను. మంచిది పాస్టర్ గారు, బ్రదరు, చాలా సంతోషం అని. నాకు అప్పుడు అర్థమైంది, దేవుని మీద కన్నులు ఎత్తుకున్నవాడికి ఎప్పుడు ఏది తక్కువ చేయడు. అందుకు నేను హాయిగా ఉన్నాను. ఆడు మనుషుల వైపు కన్నులు ఎత్తుకున్నాడు, అందుకు నా దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆశీర్వాదానికి కారకుడుగా ఉంటావు. నా సంఘంలో నుంచి దేవుడు ఈ ప్రదేశంలోకి పంపిన చాలామందిని చాలా ప్రదేశాలకు పంపి, మీరు ఆ ప్రదేశంలో పరిచర్య ఉంది, ఆ ప్రదేశంలో పరిచర్య ఉంది, నేను ఆశీర్వాదానికి కారకుడుగా నేనున్నాను. నా సంఘాన్ని ఆశీర్వదించడానికి దేవుని పక్షంగా నిలబట్టగలిగాను. వాళ్ళు వెళ్ళి ఆ పని చేసి రాగలిగారు. నేను కాదు ఇచ్చింది, నేను నా చేతిలోది నేను ఇవ్వకపోవచ్చుగాక, నా దగ్గరున్న ప్రజలు వెళ్ళి చేయటానికి సంతోషంగా ఒప్పుకోగలిగాను. ఏ రోజు వాళ్ళ వైపు చేతులకి చూడలా. కానీ ఆ ఒక్క బలహీనత ఒక్క నెల ఆగేటప్పటికి అతను గిసగిసలాడిపోయి వచ్చేసాడు. వచ్చేసి, సార్ ఈఎంఐ కట్టలేదు సార్ అన్నాడు. నాకు తెలియదు, ఆయన మీరు చూసుకోండి, వెళ్ళిపోండి. ఆ తర్వాత ఆయన వచ్చి అంటున్నారు, హెడ్ మాస్టర్ గారు తప్పు చేశాను పాస్టర్ గారు, మీరు నాకు తప్పు అడ్రస్ ఇచ్చారని, క్షమించండి, నేను ఇచ్చిన అడ్రస్ రైట్, నువ్వు చేసిన పని తప్పు. నీ సంఘము అవసరత లేకపోవచ్చు, నీ సంఘము ఏ రకమైన రిక్వైర్మెంట్స్తో అది వస్తే కానీ ఇది జరగాలి అనేటువంటి వయసులో లేకపోయి ఉండొచ్చు. కానీ ఒక్క వాస్తవం గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని పక్షమైనటువంటి ఆశీర్వాదానికి గనక నువ్వు తయారైతే, దేవుని పక్షమైన దీవెనకు పాత్రగా తయారైతే, నీకు అక్కడ అవసరతల కన్నా ముందు ఆ ప్రదేశం నుంచి వెళ్ళవలసిన పరిచర్యలు చూసి నువ్వు వెళ్ళి అక్కడ ఇచ్చేసుకొస్తావు. అంతేగాని నాకు అక్కడ కదా ఇక్కడ కదా అన్ని ప్రేరేపణలు ఉండవు. నువ్వు ఎక్కడున్నా లేకున్నా నువ్వు ఇవ్వాల్సింది ఎక్కడికో ముందు అక్కడికి పంపించేస్తావు. అది దైవికమైన పద్ధతి, అది ఇంపార్టెంట్. పాస్టర్ గారు మీరు ఎప్పుడు మాకు మా అవసరతలు చెప్పలేదు కదా. అరే నువ్వెవడు మనిషి ముక్కుపుచ్చి వస్తావు. దేవుడు సజీవుడు, అవసరతలన్నీ ఎరిగినవాడు, అడగక మునుపు ఉత్తరం ఇచ్చేవాడు, ప్రార్థన చేయక మునుపు నేను ఆలకించుతున్నానని చెప్పేవాడు. అక్కడి నుంచి పంపుతాడర్రా. మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని అన్ని విషయాలు చెప్పుకునేటువంటి ప్రదేశం కాదు. నువ్వు సంఘానికి కాదు, దేవునికి ఆశీర్వాదకరంగా మారాలి. ఆటోమేటిక్గా నీ హృదయానికి నీకు అవసరతలు అన్నీ నీ జీవితానికి తీసుకొచ్చి ఇచ్చేలా చేస్తాడు. ఏమండి, ఇప్పుడున్న ఈ పరిస్థితిని మీరు చూస్తే, జస్ట్ ఆన్ దిస్ టైం, ఈ టైంలో మీరు ఇలా చూస్తే, ఆలివన్కి ఏమైనా తక్కువైందా? ఏమైనా లోటు ఉంటుందా? చెప్పరా? ఇలా అంటే అన్నీ వచ్చేస్తాయి కదా, అందరికి అదే కదా. మొన్న ఒక సిస్టర్ గారు ములక్కాళ్ళు తీసుకొస్తే తప్ప మా ఇంట్లో కూరలేదు. బిగ్ బాస్కెట్, స్విగ్గీ, టమాటో, జొమాటో, సారీ అది ప్రతిసారి అది గుర్తు రావట్లేదు, జొమాటో తెచ్చేసుకోగలమా లేదా? పిల్లరా, ఆ వచ్చే రోజు వరకు కూడా ఆహారం ఏం తింటామో కూడా తెలీదు. అంటే సమర్థత కాదు కావాల్సింది, దేవుని హస్తం లేకుండా నువ్వు నోట్లో మెతుకు పెట్టలేవు. జాగ్రత్త, మెతుకు పెట్టలేవు. నువ్వు కూరనండా వండుకోవచ్చు, నోట్లోకి వెళ్దావు. దేవుని కృప ఉండాలి. అంటే అన్నీ కాదర్రా, అది దేవుని కార్యం, దేవుని ఆలోచన. ఒక సాయంత్రం చాలా ఏదో పనిలో ఉన్నాం, బిజీగా ఉన్నాం, మర్చిపోయాం, ఆకలేస్తుంది, ఇంట్లో అమ్మ లేదు, అలా బయటికి వెళ్ళి ఏంటి ఆకలేస్తుంది, మనకు డబ్బాలు షెల్ఫ్లు ఎత్తుకుతాంగా ఎక్కడక్కడ. సడన్గా ఇక్కడికి వచ్చేటికి ఒక 2 కవర్లు ఉన్నాయి. ఏంటివి అని చూశాను. నా తినటానికి దేవుడు ముందుగా ఎవరితో మాట్లాడాడో తెలీదు. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ 2 స్నాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టున్నాయి. ప్రభువా కృతజ్ఞతలు నాయన. సంఘము దేవుని పక్షంగా ఎదగడం ప్రారంభిస్తే అవసరతలు చూడగలిగేటట్లు దేవుడు ప్రేరేపిస్తాడు. అది దేవుని కార్యం. అంతేగాని ఫ్యాన్ తిరగట్లేదు ఇక్కడ, మరి ఇలా రుద్దుకుంటే ఏమొస్తుంది? ఎవరికో ప్రేరేపణ వస్తుంది. ప్లాస్టిక్ రుద్దితే ఏమవుద్ది? ఎంటుకలను ఆకర్షించుకుంటుంది కదా, అదనమాట. నీ హృదయమంతా సంఘమును దేవునికి ఆశీర్వాదకరంగా పెంచు. మీరు సంఘము దేవునికి ఆశీర్వాదకరంగా మారండి. మీ విశ్వాసం దేవుని మహింపరిచేయడానికి, ఆశీర్వాదానికి కారకులవ్వండి. మీరు వెళ్ళి 100 మందిని దీవించగలగాలి, 1000 మందికి మీరు వాక్యం చెప్పగలగాలి, 1,00,000 మందికి మీరు సాక్షులై ఉండాలి, భూదిగంతముల వరకు మీరు దేవుని ప్రజలై ఉండాలి. అది దీవెన. ఇక్కడే ఉంచుకొని ఇక్కడి నుంచే కదలనివ్వక, ఎక్కడి నుంచి ఇవ్వాలనివ్వక. పక్షిరాజు ఏం చేస్తాడో తెలుసా? గూడుని రేపేసి తన పిల్లలకి ఎగరడం నేర్పిస్తాడట. గూడుని రేపకపోతే నీకు ఎంత కంఫర్ట్గా ఉంటుంది, హాయిగా కూర్చుంటుంది. పిల్లలన్నీ ఎందుకు నోట్లో తెచ్చిపడదుగా అమ్మ,
లేపేస్తుంది. రేపేస్తే ఏమవుద్ది? ఎగిరిపోతాయి. అది ఎప్పుడైతే ఇలా ఎగిరిపోయిందో కల్లోలం అయిపోద్ది. అమ్మో పడిపోతున్నానని పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి ఆ ఎగిరి పడిపోతున్న దాని మీద ఆనుకుంటుంది. మళ్ళీ తీసుకెళ్ళి పైకి వదిలేస్తూ ఉంటుంది. నేర్చుకుంటుంది పక్షి. నీ బ్రతుకులో సంఘము దేవుని మీద ఆశీర్వాదకరంగా గనక మారితే అనేక మందికి నువ్వు ఎగరడం నేర్పిస్తావు. నువ్వు నిలబడే ప్రదేశం నుంచి దాటి ఆలోచించు. అలా కాని ప్రదేశంలో నువ్వు దేవుని సంగతులు నీకు వినపడవు, దేవుని సంగతులు నువ్వు వినటం లేదు, దేవుని సంగతులు వినడానికి వెళ్ళట్లేదు. నువ్వేం వింటున్నావో చాలా జాగ్రత్త ఆ ప్రదేశంలో కూర్చుని. తర్వాత విషయం, చాలామందికి విశ్వాసంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఒక అర్థవంతం కాకుండా బోధించటం ఈ రోజుల్లో చూస్తున్నాం. విశ్వాసులుగా, విశ్వాసముతో, విశ్వాసమునందు, ఈ 3 పదాలని బాగా అర్థం చేసుకోండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న తరువాత మీ విశ్వాసానికి సంబంధించిన ప్రతి పరీక్షలోనూ మీకున్నటువంటి ఆలోచన ఒకటే. విశ్వాసంగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? మీరు బాగా విశ్వాసంతో ఉంటే ఏం జరుగుద్ది? మీకు ఏది కావాలన్నా ఏంటో దొరుకుద్దా దొరకదా? విశ్వాసంగా ఉంటే ఏదైనా దొరికేస్తుంది. నిజానికి ఇది తప్పుడు బోధ. అసలు విశ్వాసంతో ఉంటే ఏదో దొరుకుద్ది అనేటువంటిది బైబిల్ కాదు. మీరు యేసు ప్రభువుని నమ్మడానికి మీకు విశ్వాసం కావాలి. అందుకే వాళ్ళు అడిగారు, బాబోయ్ మాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయి, అవిశ్వాసం లేకుండా మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నందు మీరు విశ్వాసులుగా మారాలి తప్ప యేసుక్రీస్తు దగ్గర ఉన్న వాటికి మీరు విశ్వాసాన్ని ప్రయోగించకూడదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, అంటే మేము ఏమైనా ప్రార్థన చేసి మేము బాగా ఫెయిత్ ఉంచితే మాకు అది వచ్చేస్తుందని చెప్పే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. మీ విశ్వాసం ఎవరి శక్తి అవ్వాలి? దేవుని యొక్క శక్తికి మీరు విశ్వాసంగా మారాలి. అంటే మీరు విశ్వాసంతో పెరుగుతున్నారా లేదా అనే దానికి కాదు, కానీ విశ్వాసం యందు మీరు దేవుని శక్తిని పొందుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రతిసారి నీ హృదయం నీతో చెప్పాలి, విశ్వాసంలో నేను ఇంకా దేవుని మీద ఎలా నిలబడాలి, అంతేగాని విశ్వాసంలో దేవుని దగ్గర తెచ్చుకోవడానికి ఎలా నిలబడాలి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అనే పదం నేను మీ ముందు ప్రయోగిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, నన్ను ప్రార్థన చేయమని అన్నాడు. నేను వెంటనే అక్కడ ఎవరో కూర్చుంటే బ్రదర్ ఇట్రా అన్నాను. వచ్చాడు, నువ్వు ప్రార్థన చేయి అన్నాను. మీకు ప్రార్థన చేయటం ముఖ్యమా, ప్రార్థన పాస్టర్ గారు చేయటం ముఖ్యమా? ఎవరు చేయడం ముఖ్యం? నేను ఎవరినో పిలిచాను, ఆయన నేనా? ఇప్పుడు మీ విశ్వాసానికి వ్యక్తి ఆధారమయ్యాడా, దేవుడు ఆధారమయ్యాడా? వ్యక్తి. మీకున్నటువంటి ఆలోచన అంతా ఏంటంటే ఆ వ్యక్తికి పవర్ ఉంది, అది లాక్కెళ్ళిపోదాం. ఆ వ్యక్తి చెయ్యేస్తే స్వస్థ వస్తుంది, అది పట్టుకెళ్ళిపోదాం. ఆ వ్యక్తి ఆమెనని దీవెన పలికితే మాకు అది వచ్చేస్తుంది, దొంగతనం చేసుకెళ్ళిపోదాం. ఇదే కదా మనం పిండుకోవడం. విశ్వాసానికి ఆధారం ఎవరు? ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని, విశ్వాస సహితమైన పాస్టర్ రోగిని లేదు. ఇప్పుడు నీ విశ్వాసానికి ఆధారం ఎవరు? ప్రార్థన అవ్వాలి. ఇప్పుడు నీ ఫెయిత్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాస సహితమైనటువంటి దేవుని ఆధారం చేసుకునే శక్తి ఎక్కడవుతుంది? ఎవడు చేశాడనేది ఇంపార్టెంట్ కాదు, చేస్తున్న వ్యక్తి, వింటున్న వ్యక్తి, ఇస్తున్న వ్యక్తి, అది ఇంపార్టెంట్. ఆ నమ్మకానికి సంబంధించిన విశ్వాసానికి ఆధారమే దేవుని యొక్క వాక్యం అయి ఉండాలి. అందుకే ఆధారం లేకుండా విశ్వాసానికి సంబంధించినటువంటి మాట దేవునికి సంబంధించినది అనేది పెంచుకోవటమే ఫెయిత్. మన ఫెయిత్ పర్సన్ కాదు, పర్సన్లో ఉండేటువంటి ఆ ఆధారము చెప్తున్నటువంటి వ్యక్తి మీద, దాన్ని ఆ దేవుని మీద, దేవుని శక్తి మీద నీ హృదయాన్ని లగ్నం చేయగలగాలి. నిజానికి ప్రతి సందర్భంలో కూడా విశ్వాసవంతులుగా తయారవ్వాలి అని అంటే ఈ మాట తప్ప నువ్వు దేన్ని నమ్మకూడదని అర్థం. భూమి ఆకాశాలు గతించిన నేను పోనా ఈ మాటలు, అది నీ జీవితానికి విశ్వాసం. నీవు పూర్తి ఫెయిత్ అక్కడ ఉండాలి. నేను చెప్తున్నాను, ఒక చిన్న పిల్లడు ఎవరిని ప్రార్థన చేయండి అనగానే, చిన్న పిల్లడు, మన పిల్లలు ఇప్పుడిప్పుడే నడుస్తూ కొంచెం హల్లు అనగానే చేతులు ఎత్తే బ్యాచ్ ఉంటుంది కదా,
వాళ్ళు ఫస్ట్ ప్రేయర్ అనగానే ముందెళ్ళి ఏం చేస్తారు, బుర్ర మీద చేసి తోసేస్తారు. అలాంటి టీవీలు చూపించకండి వాళ్ళకి. అలాంటి ప్రోగ్రాంలు మీరు ఏమైనా చూపించారంటే, మీరు 100 మంచి విషయాలు చూపిస్తాడు నేర్చుకోడు, కానీ ఒక్క చెడ్డ విషయం మాత్రం 100 సార్లు నేర్చుకుంటాడు, వచ్చేస్తాయి. కాబట్టి ఆ పిల్లోడు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు అడుగుతుంది, ప్రార్థన చేయనన్న నాకు చేయి నొప్పి వస్తుంది అని అంటే, వెంటనే ఆడు ఏదో చెప్పాడు, నోట్లో మాటలు కూడా రావు. అమ్మయ్య తగ్గిపోయింది, దేవుని స్తోత్రం అంటాడు, హల్లెలూయా అన్నాడు. ఆడికి ఇలా నువ్వు 10 సార్లు చెప్తే ఆడికి ఒక నమ్మకం కలుగుద్ది. ఏమని? నేను ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. పిల్లలు అలాగే కదా అలవాటు అవుతారు, నేర్చుకునేది అలాగే కదా. వెరీ గుడ్ అంటే వాడు వెరీ గుడ్ అనుకుంటాడు. సో అలవాటు అయిపోయింది. పెద్ద సమస్యకు చిన్న సమస్యకు ఆ తల్లి ఆ పిల్లవాడిని అడుగుతుంది, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆ పిల్లవాడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడనే విశ్వాసానికి వచ్చాడు. సమస్య వచ్చిన రోజు ఆ పిల్లవాడు అందుబాటులో లేడు ఆవిడికి. నేను వెళ్ళాను, పాస్టర్ గారు మా అబ్బాయి లేడు, వాడు తొందరగా వచ్చాడని ప్రార్థన చేయండి, వాడు ప్రార్థన చేసి తగ్గిపోతుంది. వీళ్ళకి ఏమి నేర్పుతున్నాను, వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు, వీళ్ళు ఏమి నేర్పుతున్నారు నెక్స్ట్ జనరేషన్కి. నేను ప్రార్థన చేస్తానంట ఆ పిల్లోడు తొందరగా వస్తాడంట, దానికి నమ్మకం ఉంది. ఆడు ప్రార్థన చేస్తే తగ్గుద్దని మళ్ళీ అసలు విశ్వాసానికి దేవుని శక్తి ఏది పాయింట్ కదా. చాలాసార్లు మనం ఇలాగే ఉంటాం కదా, వెళ్ళానండి మీరు లేరండి, మొహం ఎందుకు అలా పెట్టావు, మీరు లేరండి. అది ఆ రోజు ఇప్పుడున్నానుగా నవ్వు. ఆ రోజు వెళ్ళేటప్పుడు బస్సు దొరకలేదండి, మీరు లేరండి. ఎంతసేపు నువ్వు ఏం చేసినా దాని వెనకతలకు వచ్చి మీరు లేరండి, మీరు లేరండి, మీరు లేరండి. దేవుని మందిరంలో ఆ పాస్టర్ గారు ఉండకపోవచ్చు, ఆయన ఉంటాడు. ఎవరు? ఆ పెద్ద ఆయన ఉంటాడు. నువ్వు మందిరంలోనికి వస్తున్నాననే దృష్టి కూడా లేకుండా పాస్టర్ గారు ఉండాలి, పాస్టర్ గారు ఉండాలి, పాస్టర్ గారు ఉండాలి. నీ విశ్వాసము నీ మాటకు ఆధారమగువాడు అయిన దేవుడి మీద పెట్టుకోవాలా. మాస్టర్ అన్నట్టు మనిషి మీద గురి కలిగే కొద్ది ఏమవుద్ది, విగ్రహంగా మారుతాడు. అదే పెద్ద ప్రమాదం. నేను ఒక మంత్రి గారితో ఒక సందర్భంలో టూరిజం ప్రాజెక్ట్ కోసం నేను ఉద్యోగం చేసినప్పుడు కలవటానికి వెళ్ళాను. ఆయన ఏమన్నాడో తెలుసా, సార్ రేపు వస్తారా మా ఇంటికి అన్నాడు మినిస్టర్ గారు. మీరు రమ్మంటే ఎందుకు రాము సార్, వస్తానన్నాను. ఇన్విటేషన్ ఏమన్నా స్పెషల్ ఇన్విటేషన్ అంటే లేదు మీరు రండి అన్నాడు. సో ఓకే అన్నాను, వెళ్ళాం. తీరా నేను వెళ్తే ఆ రోజు ఆ కార్యక్రమానికి రావాల్సిన చీఫ్, ఆ పూజ హిందూ పూజ, అది హిందూ పూజ నడిపించడానికి రావాల్సినటువంటి వ్యక్తి ఆన్ టైం రాలేదు. రాకపోతే మినిస్టర్ గారు కాబట్టి మరి అధికారం కింద అంతా కంగారు పెట్టడం, ఈ అధికార యంత్రాంగం అంతా ఉంటుంది కదా, కుక్కల హడావుడి గోల్ పెట్టేస్తున్నారు. ఆయనేమో మీకెందుకు, ఇదిగో వచ్చేస్తున్నా, ఇదే మాట యేసుప్రభు వారి మాట కూడా అదే, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను. నేను నవ్వుకుంటాను, ఏంటి ఎవడొస్తాడు ఏంటి చూడాలి మొత్తానికి, ఎందుకంటే నన్ను కూడా పిలిచాడు. ఇంత పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, మినిస్టర్లు అందరూ ఉన్నారు అనుకున్నా విజయవాడలో. తీరా వచ్చింది ఎవరో తెలుసా, డాలర్ శేషాద్రి. పేరేం లేదా పేపర్లు చదవరా? తిరుమల తిరుపతి దేవస్థానంలో అతిపెద్ద ప్రధానులు అయినటువంటి వారిలో ఎవరైనా వివివిఐపీలు అంటే 3 వీలు ఉండాలి. ఆ లోంటోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పూర్ణకుంభంతో వాళ్ళని తీసుకుని వెళ్ళి ప్రధానంగా డైరెక్ట్గా అలాగా వెళ్ళిపోతాడనమాట. ఈయన తీసుకెళ్ళి చేస్తాడు. అతని పేరు శేషాద్రి, బిరుదు డాలర్ శేషాద్రి. డబ్బులు వేస్తారు కదా, దానిలో కొంతమంది డాలర్లు వేస్తే అప్పుడు స్కామ్ చేశాడట ఈయన. నేను చెప్పడం కాదు, అందరూ చెప్పేది అది. అందుకు అతనికి అది వచ్చింది. అలాంటి మా కార్యక్రమం నడిపించడానికి ఎవరు వచ్చారో తెలుసా, డాలర్ శేషాద్రి అన్నాడు. ఆడే దొంగనే పేపర్లు కొత్తన్నాయి, ఈయన తీసుకొచ్చి ఆయన చేతి పూజ చేయించుకున్నానంటే అప్పుడు అర్థమైంది, దేవుడి కన్నా మీ శేషాద్రి గొప్పే బ్రదర్ అన్నాను మినిస్టర్ గారితో. అప్పుడు ఆయన అన్నాడు, హై అలా అనకో అన్నాడు. మరి ఆయన ఇంపార్టెంటా దేవుడు ఇంపార్టెంటా? ముహూర్తాలు 2 ముహూర్తాలు పెట్టినాడు, ఆడేం ఊరుకున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు అన్నది పాయింటే కానీ లెంపలు వేసుకో అన్నాడు. వీళ్ళు మారరు అంతే. నమ్మకం దేని మీద, విశ్వాసం దేని మీద? వ్యక్తి మీద గురి కలిగిందా? మోసం విగ్రహం. ఆ దేవుడి కన్నా అతను విగ్రహంగా మారాడు. అక్కడ చాలా ప్రదేశాల్లో మనం విగ్రహాల స్థానాన్ని పొందుకున్నాం. దానికి పేరు దైవజనుడు, దానికి పేరు దేవుని సేవకుడు, దానికి పేరు ఇంకేదో దైవాంశ సంభూతులు, ఇవన్నీ ఇవే బిరుదులు అలాగే. మనకు కూడా ఇవే. నీ విశ్వాసం దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి, నీ విశ్వాసం దేవుని మాటను కలిగి ఉండాలి.
నీ విశ్వాసం దేవుని వాగ్దానాన్ని పట్టుకోవాలి. నీ విశ్వాసం మరణించి తిరిగి లేచిన పునరుద్ధరణ శక్తిని ఆశ్రయించాలి. నీకు ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధించిన ఒక మాట ఉండదు, తీయండి. ఆ మాట తీసి పట్టుకోండి. ప్రభువుకి చెప్పేటప్పుడు ఆ మాట చెప్పండి. ప్రభువా, నువ్వు ఈ మాట చెప్పావు కదా, ఈ మాట నేను నమ్ముతున్నాను, నన్ను గణపరచు, దట్స్ ఆల్. నన్ను బలపరచు, నన్ను నడిపించు, నన్ను విడిపించు, నన్ను సిద్ధపరచు. ఆ మాటను తీసుకోండి. అది విశ్వాసం. ఆ విశ్వాసంలోకి ఎదగాలి. లేకపోతే ఏమవుద్ది? పుస్తకాలు రాసినట్టు ఆతర్లుగా మేము తయారవుతాం. విశ్వాసం దేవుని మాటను ఆధారం చేసుకునేలాగా ప్రకటించకపోతే చాలా ప్రమాదం. జాగ్రత్త. దమ్మా మైక్ తీసుకో, సాక్ష్యం చెప్పు. వారం రోజుల నుంచి తగ్గట్లేదండి. అయ్యగారి దగ్గరికి వచ్చాను, అయ్యగారు ప్రార్థన చేశారు, ఆ రాత్రికి రాత్రే తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం. మంచిది. నెక్స్ట్ రండమ్మా. అమ్మగారు ప్రార్థన చేయగా, అయ్యగారు ప్రార్థన చేయగా యేసుప్రభు లేడు. నీ విశ్వాసానికి ఆధారం దేవుడు కాదు. స్వస్థపరచు దైవజనులు మన మధ్యలో. అలాంటి వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు చూడండి. వీళ్ళు పరిసి వీళ్ళ దగ్గర పరుచుకోవడానికి లేదు. నీ హృదయం దేవుని మాటను పట్టుకో. నీ ఆధారం దేవుని మాట అవ్వు. అరే, నా బాధ అంతా అర్థం చేసుకోండి. నేను ఎవరిని విమర్శించటం లేదు. నీ విశ్వాసాన్నిలోనికి నడిపించని ప్రదేశాలలో మీరుండి ఏం వింటున్నారో చూసుకోండి. ఆఖరి కాలం, పోయే కాలం, జీవితాలు నష్టపోతున్నారు. మీరు వింటున్నది ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం వింటున్నావు? ఏ కొలత అదే కొలత. జాగ్రత్త. దేవుడు మొహమాట పడ్డావు. రేపు వచ్చిన తర్వాత ప్రభువా నాకు తెలియదు నాయన అన్నావు. తెలుసుకోవాల్సింది నువ్వే. నీకు నా కాళ్ళతో నీ చదవగలిగిన జ్ఞానం ఇచ్చాను, అక్షరాలను వాక్యం ఇచ్చాను, ఆత్మ ద్వారా బోధించాను, చెప్పే సంఘాన్ని పెట్టాను. నువ్వు వినలేదు, నేనేం చేయమంటావు అన్నట్టాడు. దేవుని దగ్గర డబాయింపులు లేవు, బొకాయింపులు లేవు. తొందరపడి దూరిపోదామంటే కుదరదు. నువ్వు వినేది జాగ్రత్తగా విను. జాగ్రత్త. ఏ విషయాలలో విశ్వాసానికి ఆధారము కలిగించేటువంటి దేవునిని దాటి, దేవుని శక్తిని దాటి, దేవుని మాటను దాటి నువ్వు దేన్ని పట్టుకున్న అబద్ధం. ఒక సిస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు అది వచ్చేద్దండి నాకు అంది. ఏది అని? అది అలాగా మొత్తం అదంతా మనకి ఇచ్చేస్తారండి అని. నాకు ఆశ పుట్టింది, మనకంది కాబట్టి. నాకనంటే పుట్టకపోను. మనిషినే కదా సార్, మీరు అలా నవ్వుతారేంటి? నేను మనిషిని కాదా? దగ్గరగా వచ్చి చూడండి నేనేంటో, నా విశ్వాసం ఏంటో మీకు అప్పుడు అర్థమవుద్ది. ఆవిడ అందే మనకి ఇచ్చేస్తారులేండి అంది. నేను 2-3 వారాల తర్వాత మళ్ళీ అటు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆవిడ కలుగు చేసిన, భాస్కర్ గారు గుర్తుందా మీకు అని. ఏంటమ్మా? ఇదంతా నాకు వచ్చేద్దండి. మాట మారింది, ఏదో శబ్దం మారిందా, నా వినికిడి తేడా వచ్చిందో తెలియట్లేదు, ఈ మధ్య సరిగ్గా వినపట్టలేదు కొన్ని అనుకుని, ప్రభువా సరిగ్గా చేసుకుంటున్నాను, ఆవిడ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది అనుకుని మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ ఒక 2 వారాల తర్వాత ఆవిడ అదే మాట చెప్పింది, పాస్టర్ గారు నాకు వచ్చేస్తుందండి అంది. అమ్మా నువ్వు 3 సార్లు చెప్పావు, ఏది వస్తుంది చెప్పు. ఆ ఫ్లోర్ అంతానండి. ఎందుకు అని, దేవుడు నాకు ఇస్తానని చెప్పాడండి అంది. ఎలా చెప్పాడు నీకు? అది ఎవరిదో కదా, నీకెలాగ వచ్చేస్తుంది అని అడిగి, వెంటనే ఆవిడ చెప్పిన మాట ఏంటి తెలుసా? నాకు 15 రోజుల క్రితం ఆల్నైట్ ప్రేయర్కు చర్చ్కొచ్చి, అదే ఒక 2 నెలల క్రితం చర్చ్కొచ్చినప్పుడు ప్రార్థన చేసి తెల్లవారు వెళ్ళి పడుకున్నాను సార్. పడుకున్నప్పుడు కల వచ్చింది. ఆ బిల్డింగ్లో నేను నడుస్తున్నాను, అదంతా చూశాను. ఆ ఇంట్లో రెడ్ కలర్ పెయింట్ ఉంటుంది. నేను కింద కూర్చొని చెప్తున్నాను, కావాలంటే మనం వెళ్ళినప్పుడు చూద్దు, రెడ్ పెయింట్ ఉంటుంది అక్కడ సార్. సరే, ఆమెకు ఆధారం వాక్యం కాదు, ఆమెకు ఆధారం దర్శనం కాదు, ఆమెకు ఆధారం ఏ రకమైన దేవుని వాగ్దానము కాదు. మరి ఏంటది? కళ బట్టేసుకుని నాకు అది వచ్చేద్ది అంది. అన్నాను, అమ్మా నీ విశ్వాసానికి ఆధారం దేవుని మాట కాదు కాబట్టి అది రాదు. ఐఎమ్ సారీ, మానే, పగటి కళల కన్నా మానే అని అంటే రాదా? నీ ఆశ అది. ఒకవేళ వస్తే ఆశను బట్టి కొన్ని పరిస్థితులు ఏమైనా ఏర్పాటు చేస్తే ఏదో జరగచ్చు, ఏం జరుగుద్దో చూసుకో అని. అయిపోయింది. 1.5 సంవత్సరం తర్వాత ఆ బిల్డింగ్కి వాచ్మెన్కి వెళ్ళింది ఆవిడ. దేవుడు చెప్పింది కరెక్టే. పాల ప్యాకెట్లు వేసేవాడు పంచుకుంటారా చూడండి, ఆ బిల్డింగ్ నువ్వు వేసుకో, ఈ బిల్డింగ్ నేను వేసుకోను. ఈవిడ అలాగ వెళ్ళింది. అన్నాను, అమ్మ బిల్డింగ్ వాచ్మెన్ అయిపోయావు, ఓనర్ని అవుతానన్నావు అని సార్ అంటే, పాస్టర్ గారు మీరు అప్పటి నుంచి చెప్తున్నా నాకు అర్థం కాలేదండి అని. అవును నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. బిల్డింగు నీకు ఇస్తానని దేవుడు ఏదో, అది నిజానికి కళ మాత్రమే, అది కనీసం వాగ్దానం కూడా కాదు. చాలా విషయాలలో మీ హృదయాలలో మీ విశ్వాసానికి ఆధారం ఏమవ్వాలి?
నేను చెప్తున్నాను, దేవుని మాట మీరు పట్టుకుంటేనే అవుతుంది. దేవుడు ఒకసారి చెప్తే సరిపోదు, 10 సార్లు చెప్పాలా? చాలు కదా, ఒకసారి సరిపోద్దా? అపనమ్మకం ఉన్నోడికి 2 సార్లు చెప్తాడు. కానీ ఆ వర్షాలలో దర్శనం యొక్క రుజువు చేయటం అనేది దేవునికి మాత్రమే, ఆ పొందుకున్న వ్యక్తికి మాత్రమే కనెక్ట్ అవ్వదు. 100 మంది కనెక్ట్ అవ్వదు, ఎవరికి కనెక్ట్ అవ్వదు. దేవుని ద్వారా వచ్చే విషయం దేవునికి, ఆ వ్యక్తికి మాత్రమే టచ్ అవుతుంది. వాళ్ళిద్దరు మాత్రమే నిలబడతారు. యోసేపు చెప్తున్నాడు, అమ్మా నాన్న మీ ఇద్దరు కూడా నా ముందు సాగిలి పడతారంట నాన్న అన్నాడు. ఓ రే వీడు కళ్ళగండం మానలేదురా అన్నారు. అన్నదమ్ములు వచ్చి కంకులు వంగినప్పుడు వంగుతారా. కానీ కనెక్ట్ అయింది ఎవరికి? దేవుడికి, యోసేపు కాక ఇద్దరికి. సింహాసనం విషయంలో దావీదుకు ఒక్కడికే, శ్రమ విషయంలో యోబుతో ఒక్కడికే. ప్రతి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి మాత్రమే దేవుడు కనెక్ట్ చేస్తాడు. దయచేసి నీ విశ్వాసానికి ఆధారం అక్కడ కనెక్ట్ చేస్తున్న దేవుడే కాదో చూసుకో. చాలామంది మా పాస్టర్ గారు చెప్పారండి, అలా చెప్పినట్టు జరుగుద్ది. ఎవరు చెప్పింది? మీ విశ్వాసానికి ఆధారం పాస్టర్ అయిపోయాడు, దేవుడు కాదు, కాబట్టి జరగదు. అవి నిజమైన పరిశుద్ధాత్మ ద్వారా కళ్ళు మూసుకుని భాషలు మాట్లాడుతూ నీతో చెప్పిన భాషలే కావచ్చు. నీ ఆధారం మాత్రం దేవుడు అవ్వాలి. దేవుని వాక్యాన్ని దాటి నువ్వు ఏది ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు. దేవుని మాటను దాటి నువ్వు ఎవడు చెప్పినా వినడానికి వీల్లేదు. అసలు ఏం వింటున్నావో జాగ్రత్త. ప్రతి విషయంలో నువ్వు ఎలా వింటున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నిలబడాలో ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్, అందరిలో ఎక్కడ చూసినా కూడా గొప్ప దైవికంగా కనపడాలి అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? దైవికంగా, గాడ్లీ. మా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడు వచ్చి నన్ను అడిగాడు, ఏరా నువ్వు ప్రార్థన చేయలేదా అని అడిగాడు. నన్ను కనిపెట్టేస్తున్నాడేమో అని భయం వేసేది నాకు. ఏంట్రా ఎప్పుడు చూసినా నువ్వు నన్నే అడుగుతావు ఏంట్రా, ఇక్కడ ఈడున్నాడు కదరా అంటే, లేదురా వాడు చాలా ప్రేయర్ఫుల్, నువ్వే ప్రేయర్ లేదురా అనేవాడు. నేను బాధపడుతూ ఉండేవాడిని, ఎందుకంటే నేను చేస్తానా లేదా నాకు తెలుసు. ఆ విషయం వాళ్ళకి చెప్పుకోకూడదు, అందుకని నేను చెప్పొద్దన్నాడు. కానీ నేను రహస్యంగా ఉండేవాడిని. కానీ వాడు భలే కనిపెట్టేస్తూ ఉండేవాడు, ప్రేయర్ చేయలేదు కదరా నువ్వు అన్నాడు. నాకు అదొక పజిల్ అయిపోయింది. ఎన్నోసార్లు వాడి కోసం ప్రార్థన కూడా చేశాను. ప్రభు వాడికి ఎలా చెప్పేస్తున్నావు నువ్వు, నాకు చెప్పాలి కదా. ఆడికి ఎందుకు తెలిసిపోతుంది? ఆడు ప్రార్థన చేస్తున్నట్టు తెలిసిపోతుంది, నేను చేయలేనట్టు తెలిసిపోతుంది. మరి నేను చేస్తున్నా కూడా ఆడికి చేయలేదు అంటే అలా నువ్వు కోరుకున్నట్టు జరగలేదేమో, నన్ను క్షమించాను కూడా చాలాసార్లు పశ్చాత్తాప ప్రార్థన కూడా చేసుకున్నాను. ఒకరోజు మేమిద్దరం కూర్చుని డ్రింక్ తాగుతున్నాం. అప్పుడు అడిగాను, ఒరే ఏమనుకోద్దురా, బిల్లు నేను కట్టేస్తానురా, నేను ప్రార్థన చేయట్లేదని నీకు ఎలా తెలిసిందిరా, ఆ ఒక్క సీక్రెట్ చెప్పరా చాలు అంటే, లేదురా ఆయన చూసావా మోకం ఎలా ఉబ్బిపోయి ఉంటుంది, ఆడు ప్రార్థనలో ఉంటే అలా ఉంటుందిరా, నీకు ఎప్పుడు మామూలుగా ఉంటావు, అందుకే నీకు ప్రార్థన లేదురా అన్నాడు. అవునరా, ఇన్ని రోజులు నాకు దడపుట్టించిన మాటకి ఇదే ఆన్సరు అంటే, కొంతమంది వాడిని ఏడిస్తే ఎలా ఉంటాయి కళ్ళు, అప్పుడు నువ్వేం చెప్పుకోవచ్చు, కన్నీటి ప్రార్థన చేస్తానని చెప్పుకుంటే అందరు నమ్ముతారు కదా. ఇప్పుడు నేను మామూలుగా ఎవడరా అన్నాను, ఈడే ఎప్పుడు చూసినా రాడికల్ లాగా నక్సలైట్లాగా ఎలాగ ఉంటాడే, నిద్రపోడా ఈడు ఎప్పుడూనో, ఇలా కదా మనకు అనిపిస్తుంది. ఆడికి ఆధారం ఏంటి, కళ్ళు ఉబ్బుడట అని చెప్పాను. రే రారా నీ కళ్ళు ఎందుకురా ఉబ్బు ఉంటాయి అన్నాడు. బావా ఎప్పుడు పుసులు కారుతుంటారా అన్నాడు. రారా యాదవ ఈయన ఆడేం చెప్తున్నాడు, ఆడు పుసులు కారే జబ్బునోడిని పట్టుకుని నాకేమో ప్రార్థన లేదని చెప్తావా, ఆడికేమో ఉందా ప్రార్థన. నిజంగా నా విశ్వాసపు తొలి అడుగులు నాకు నేర్పించినవి ఇవే పాఠాలండి. నాకే మాస్టర్లు లేరు, ప్రభు తప్ప. ప్రతిదీ నేర్పించేవాడు. అప్పటి నుంచి అనిపించింది, ప్రభు ఒకవేళ చేసినా కూడా ఏనా కొడుక్కి నా ప్రార్థన కనపడకుండా ఇలాగ చెయ్యి, లేకపోతే ఆడు పుసిలు కళ్ళని చూసుకుని నన్ను చూపించి ఎన్నిసార్లు భయపెట్టి, నాకు నిజంగా చెప్తున్నాను, ఇంచుమించు ఒక 6-7 నెలల టార్చర్ ఆడితో. ఆడు వస్తున్నాడంటే భయం. ఆడు వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇలా కూడా అనుకునేవాడిని, ఏం ఊపుతాయి కళ్ళు, నిద్రపోతున్నాం, శుభ్రంగా తెల్లారు లెగుస్తున్నాం, తింటున్నాం, ఆడికి ఏదో జబ్బు. ఒక మనిషి యొక్క హృదయంలో చాలా పరిస్థితుల్లో ఆత్మీయంగా కనపడాలి. ఇది చాలామందికి ఉన్నటువంటి బలహీనత ప్రియులరా. దయచేసి నువ్వు ఆత్మీయంగా కనపడాలని నువ్వు చేసే ప్రతి మోసాన్ని కలిగించిన ప్రదేశం అవమానకరమైన ప్రదేశం. దేవుని మాట ఏం చెప్తుందో చూద్దాం. లూకా సువార్త 21:36. Luke 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని
మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు 21:36 మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. అసలు మన ప్రార్థన యొక్క మెలకువ దేనికి సంబంధించింది ఉండాలి? ప్రభు రాకడలో మనుష్య కుమారుని దగ్గర ఎదుర్కొన్నప్పుడు అక్కడ నిలబడడానికి నువ్వు మెలకువగలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. అంతేగాని ఇప్పుడు రాత్రి పగలు నిద్రపోకుండా కూర్చోమని కాదు. దేవుని మాట చెప్తుంది, దైవికంగా కనపడడం భూమి మీద ముఖ్యమా, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిందారహితంగా ధైర్యంగా రొమ్ము విరుచుకొని నిలబడడం ముఖ్యమా? ఏది నీకు ముఖ్యం? ఎక్కడ కనపడ్డమా అక్కడ నిలబడ్డమా? ఎక్కడ ఏదో పౌరుషానికి నువ్వు రెచ్చిపోయి కేకలేసి రంకిలేసి అరిచేసి ప్రార్థన అనిపించుకున్నా అక్కడికి వెళ్ళి కిక్కురుమని సౌండ్లు ఉండవు. జాగ్రత్త, అన్ని ఫీజులు తీసివేస్తాడు దేవుడు. ఆయన దగ్గర నిలబడడానికి శక్తి ఎప్పుడు వస్తుంది చెప్పు? ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారం జీవిస్తే, నీకు నచ్చిన ప్రకారం దైవికంగా ఉంటే కాదు అని చెప్తున్నారు. మా చర్చిలో అందరూ చాలా ప్రార్థనా పరులండి అన్నాడు. మరి ఇక్కడ 6 చర్చిలు ఎందుకు ఉన్నాయని అడిగాను. 6 చర్చిలు ఎందుకు ఏర్పడ్డాయి ఇక్కడ? నీ చర్చ్ అంతా ప్రార్థనా పరులు అయిపోతే కారణం ఏంటనంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎడ తీసుకెళ్ళిపోతావు అన్నమాట. అర్థం అది. 6 ప్రదేశాలు ఉన్నాయి. ఆయనే చెప్పాడు, నేను ముందు ఆ చర్చిలో చేశాను, ఆ తర్వాత ఈ చర్చ్. ప్రాబ్లం ఎవడు? నువ్వే. అంటే ప్రతిసారి ప్రార్థనాపరులు గుంపును తయారు చేయడం చాలా అవసరం. కానీ దేవుని సన్నిధిలో నిలబడడానికి కొరకు నువ్వు తయారు చేయకుండా ప్రార్థన సెల్లలు నడిపించి ప్రేయర్ టవర్లు పెట్టేసి ప్రార్థన చేసేసుకోవడం నేర్పించి ప్రార్థన చేయించేయడం నేర్పించే మోసపోతావు. జాగ్రత్త. ప్రభు సన్నిధిలో నిలబడడానికి నీకు ముఖ్యం. నువ్వు ఎంతమందిని ప్రేయర్లు చేసేస్తున్నావు, బుర్రల మీద చేసేస్తున్నావు ముఖ్యం కాదు. ప్రభు సన్నిధిలో నిలబడడానికి అవసరం. నిలబడతావా లేదా, దానికి నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తావా లేదా, ఆ విషయంలో జ్ఞాపకం చేసుకో. ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా నువ్వు అలా చేసే, నువ్వు కనిచే అలాగా ఈసారి చేసే పర్లేదు, మరి నేను అడిగితే చేస్తానన్నావు కదా చేసే. రే లే, నిద్రలో ఉన్నావు మెలకులో ఉన్నావా? ఏం ప్రార్థన రది? ఎవరిని అడుగుతున్నావు, ఎవరితో చెప్తున్నావు? అది ఏదో నీ అంటే ఏంటి బ్రదరు, ఆయన మన ఫ్రెండ్ అన్నాడు. కరెక్టే, బైబిల్ చెప్పిన మాటలే అది. యేసుప్రభు ఎవరు మీకు? నేను మిమ్మల్ని ఎలా పిలుస్తాను, శిష్యులని పిలవడం చేసినాడు, స్నేహితుడు అన్నాడా? మన ఫ్రెండ్తో అలాగే మాట్లాడుకోవాలన్నాడు. ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుకోవచ్చు. నీ డిమాండ్లేటి, నీ కమాండ్లేటి, నీ కాసన్లేటి ఆయనకి ఎవడైనా ఆలోచన చెప్పగలడా? బుర్ర పని చేయాలరా అని అంటే అలా అడగకూడదా అన్నాడు. మరి ఇప్పుడు వరకు ఏం అడిగాను? అలాగే అడిగాను, అలాగే ఇచ్చాడు. నువ్వు నత్తోడివి, మెంటలు, అది బుర్ర పెరగనోడివి అనుకుంటాడు. నువ్వు ఊరంత తెలివైనోడివి, ఆయనకి తెలియదు పాపం అని అంటే అది కాదురా నిజం చెప్పరా అన్నాడు. అరే ప్రార్థన చేసేటోడు త్వరపడి నీ పెదవులను కాచుకుని జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తుంది. నీ ప్రవర్తన మీద జాగ్రత్త అని చెప్తుంది. ఆయనకు నీవు ఇచ్చే సముచితమైన గౌరవము మర్యాద ఏ స్థానంలో ఉందో చూసుకో. నీ ఫ్రెండే, నా భుజమే చెయ్యి, నన్ను ఒరే అను. ఎందుకు మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం, ఏమనంటే మాట్లాడుకుందాం. నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు నువ్వు ఆయనకి సలహాలు కనుకన్నా ఆయన చిత్తము జరిగించు ప్రభు అని చెప్పేలాగా నువ్వు ఆరచ్చు కదరా అని అంటే అంటాడు, మరి అలాగ అడిగితే మన దగ్గరికి ఎవరు రారు కదరా అంటున్నాడు. అదే అనమాట సేవ. అంతా అంటున్నాడు అంతే. అందరికి చేతులు కొట్టుకుని ఏంటి సార్ దేవుడు అని మాట్లాడుతున్నాడు ఏంటి, హాట్ లైన్ ఏమైనా కనెక్ట్ అయిందా? దేవుని దగ్గర నిలబడో తేలిపోతావు. ఇక్కడ 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి నీ కౌంట్లు రాసుకోవచ్చు. అక్కడ నిలబడో, అక్కడ నిలబడ్డానికి తయారు. నీ ప్రార్థన అక్కడ నిలబడేలాగా ఉంటే ఆ సంఘంలో ఉండు. అంతేగాని అక్కడ వింటున్నటువంటి విషయాలను బట్టి నువ్వు అక్కడికి వెళ్తావో లేదో నీకు డైలమా, అక్కడ నిలబడతామో లేదో డైలమా, అక్కడ ఏం జరుగుద్దో తెలియదు డైలమా. ఎలా అవుతుందండి? దేవుని సన్నిధిలో నిలబడడానికి శక్తి గలవారు మగునట్లు మీరు నిలబడడానికి ప్రార్థన చేసుకో. దానికి ప్రార్థన చేసే ప్రదేశం, దానిలో నిలబడడానికి నీకు శక్తివంతమైన ప్రదేశం ఆ సంఘం అయి ఉండాలి. అక్కడ వినాలి దేవుని సంగతి. భూమి మీద ప్రార్థన చేసి ఆశీర్వాదాలు వచ్చేసాయి, ఇవి ఇచ్చేసాడు, ఈ కారు వచ్చేసింది, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు పిడిచారు, నాకు ఇల్లు కట్టేసుకున్నాను, నాకు ప్రమోషన్ వచ్చింది, మా అమ్మ అమెరికా వెళ్ళిపోయింది, ఇవన్నీ ఈ సంఘంలో ఉండడం వల్ల వచ్చింది. నువ్వు పరలోకం వెళ్తావు లేదా, అక్కడ నిలబడతావు లేదా, ముందు దాని సంగతి చెప్పు. నీకు ఇది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నీకు రాకపోయినా వచ్చినా మీరు ఇలాగే బతుకుతారు. కానీ అక్కడికి వెళ్ళకపోతే మాత్రం డేంజర్. అక్కడికి వెళ్ళాలి. నా రాజ్యపు గురి పరలోకం. అక్కడికి నేను వెళ్ళినప్పుడు శక్తి కలిగిన వాడవై నేను నిలబడడానికి, మనిషి కుమారుని ఎదురు నిలబడడానికి మెలకుగా ఉండడం నాకు ప్రార్థన కావాలి. చెప్పు, ఇప్పుడు నువ్వే ప్రార్థనలో ఉన్నావు, ఏ రకమైన ప్రార్థన సహవాసానికి పోతున్నావు? దాని పేరు ప్రార్థనే కావచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో నిలబెట్టేదా, లేక అక్కడికి వెళ్లకుండా నిన్ను ఆపేస్తుందేమో భూమి మీద,
మీకు చెప్పనా, మీరు అనుకునేవన్నీ ప్రార్థనలే, అందరూ పాస్టర్లే, అందరూ వాక్యాలే, అందరూ దేవుని మాటల నుంచే, అందరూ దైవికమైన, క్షమించండి బైబిలే చెప్తుంది, నువ్వేం వింటున్నావు చూసుకో. అన్నీ కాదు, అన్నీ ఒకటి కాదు. అన్నీ మీరు అడిగేవి యేసునామంలో ప్రార్థనలు అవ్వచ్చుగాక, కానీ ఏమి వింటున్నారో ఏ కొలతకు వస్తాడో చూసుకోండి. ఇట్స్ ఎండ్ టైం వార్నింగ్. ఇది ఆఖరి రోజుల సూచనలు ఇవి. నిజమైన విషయాన్ని విని దేవుని రాజ్యంలో నిలబడడానికి నువ్వు శక్తి గలవారంగా బతుకుతావా, లేకపోతే ఏదో బోధించుకుని ఈ పూటకి ఇది గడిపేసి ఆ పూటకి అది గడిపేసి అలా 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 వెళ్ళిపోతావా? అలాంటి ప్రదేశంలో నువ్వు ఉంటావేమో చూసుకో. చాలా ప్రమాదం. మొన్న నాకు సిస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు మా ఇంట్లో చచ్చిపెట్టదని చెప్పింది. స్టన్ అయిపోయారా పాస్టర్ గారు? ఏంటమ్మా ఇన్ని రోజుల నుంచి ఎంతో విశ్వాసంతో నీ దగ్గరికి అంత దూరం ప్రయాణం చేసి వస్తుంటారని. ఏమండి, ప్రార్థన చేస్తున్నాం, 3 సంవత్సరాల నుంచి మీరు మానక మా ఇంటికి వస్తున్నారు, ఒక్క ఆత్మ కొత్తగా రక్షించబడలేదు, చుట్టుపక్కల ఒక్కడికి తెలియదు నువ్వు వస్తున్నట్టు, అంత పని కట్టుకుని వస్తావు, బిర్యానీ వండి పెట్టమంటావు, తినేస్తావు, పడుకుంటావు, తెల్లారి వెళ్ళిపోతావు. ఏంటి అంటే నువ్వేమో మా బ్రాంచ్ చర్చ్ అని రాస్తావు, తీరా చూస్తే ఇక్కడ బ్రాంచీ ఉండదు, చర్చి ఉండదు. మనం ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ తినడానికి మీరు వస్తారు, తినే ముందు మాత్రం 10 నిమిషాలు ప్రార్థన చేస్తాడంట ఆయన. అదే ప్రార్థన, అదే బ్రాంచ్, అదే ఆ ప్రదేశం. అరే, దైవికమైన ఆలోచన నీ విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా నిలబెడుతుంది? ఆవిడ చెప్పేసింది, రావద్దు ఇంక నువ్వు మా ఇంటికి, నువ్వు బ్రాంచ్ లేదు, చర్చి లేదు. నా విశ్వాసం సన్నగిలిపోతుంది, ఎందుకంటే నువ్వు ప్రతి వారం పాస్టర్గా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో ఉండడం వల్ల నేనే చర్చికి వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడ వాక్యం వెళ్ళలేకపోతున్నాను. నువ్వా మాకు చెప్పవు. ఏమనంటే అలిసిపోయి వస్తావు. ప్రయాణ బడలికలు, ప్రదేశాలు దర్శించుట, ఆయా ప్రాంతాలలో పరిచర్యలు అన్నీ దేవుని చిత్తమేనా? దేవుని రాజ్యంలో నువ్వు నిలబడతావా లేదా? తెలుసుకో ఏమంటున్నావో. పాస్టర్ గారు మా ఇంటికి వస్తారు, పర్వాలేదు, జాగ్రత్త. ఆయన నేను తీసుకెళ్ళగలడా లేదో, ఆయన చెప్పే మార్గంలో నువ్వు వెళ్తున్నావా లేదో, నిజానికి విశ్వాసమైన వాక్యాన్ని పట్టుకున్నావా లేదో, అన్నీ నువ్వే జాగ్రత్త. దేవునికి కృతజ్ఞతలు ఏంటంటే ఏ గుడికి వెళ్ళి ఎలాగెలా గణించుకున్న ఏటి అనడం. వాళ్ళు రోడ్డు మీద నుంచి పెట్టేసినా, బస్సులోంచి నమస్కారం పెట్టేసినా అనుకున్నా ఏమనిపించడు. దీని దగ్గరికి వచ్చిన తర్వాత దీని ప్రకారం లేకపోతే మాత్రం అన్ని జడ్జిమెంటే. ఖచ్చితమైన కొలత ఉంది, ఖచ్చితంగా కొలిసి ఇచ్చేస్తాడు. స్వార్థపు భక్త్యా, నిస్వార్థపు శక్త్యా? ప్రార్థన చేద్దాం.